హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. తొలి వలపు పార్ట్ 2. ఎలాగైనా సంజయ్కి తన ప్రేమ గురించి చెప్పి అలాగే అతనికి తనపై ప్రేమ కలిగేలా చేయాలని ఫిక్స్ అయిన జాను అతని కోసం మామిడి తోటలో వెయిట్ చేస్తూ ఉంది. దూరం నుండే సంజయ్ వస్తుంటే జాను ముఖం వెలిగిపోయింది. తోటలోకి రావడంతోనే ఆమెను గమనించిన సంజు సరాసరి ఆమె దగ్గరికి రావడంతో హాయ్ బావా అని ఉత్సాహంగా అంది జాను. హాయ్ జానకి, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు అని అడిగాడు సంజు. అప్పటి వరకు అతన్ని అడిగేయాలి, కడిగేయాలి, తన ప్రేమ విషయం మొత్తం చెప్పేయాలి, ఎలాగైనా తన ప్రేమను గెలిపించుకోవాలి అని అనుకున్న జాను అతని ఎదురుగా ఉండేసరికి తడబడింది. దాంతో త్వరగా చెప్పు జానకి, మనం ఎక్కువసేపు ఇక్కడుంటే ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు సంజు. ఆ మాటతో టక్కున కళ్ళు మూసుకొని బావా ఐ లవ్ యూ అనేసింది జాను. అప్పటికే ఆమె నుండి అలాంటిదేదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన సంజు పెద్దగా షాక్ అవ్వకుండా జాను నీ వయసెంత అని అడిగాడు. ఆ మాటతో టక్కున కళ్ళు తెరిచి 16 సంవత్సరాలు బావా అని సిగ్గుపడుతూ చెప్పింది జాను. మరి ఈ వయసుకి ప్రేమేంటి జాను అని అడిగాడు సంజు. నా వయసులో మా బామ్మకి మా నాన్న కూడా పుట్టేశాడంట బావా అని అంది జాను. ఆమె మాటతో ఆ అమాయకత్వం అర్థమవుతుంటే అది ఆ కాలంలో జాను, ఇప్పుడు సిచ్యువేషన్స్ చాలా మారిపోయాయి అని అన్నాడు సంజు. ఏం మారినా ఎంత మారినా ఆడపిల్ల మనసు మారదు కదా బావా, దానికి అప్పుడు ఇప్పుడు అంటూ తేడా ఏం లేదు అని ఆరిందలా చెప్పింది జాను. ఆమెతో వాదించే ఇంట్రెస్ట్ లేక సరే నీ మనసు నీ ఇష్టం, కానీ నేను వేరే అమ్మాయిని ప్రేమించాను జాను అని చెప్పేశాడు సంజు. ఆ సమాధానం కూడా జాను ఊహించిందే కనుక హా బావా, నిన్న మీరు సినిమాకి వచ్చినప్పుడు నేను చూశాను అని అంది. మరి ఆల్రెడీ నన్ను నా లవర్తో చూసి కూడా మళ్ళీ నాకెందుకు ప్రపోజ్ చేశావు అని అడిగాడు సంజు. అదేంటి బావా, నీకు నీ ప్రేమ ఉందని నా మనసులో ప్రేమ అలానే దాచుకోమంటావా అని అడిగింది జాను. కానీ ఇలా చెప్పడం వల్ల నీకు ఉపయోగం ఏంటి జాను అని అడిగాడు సంజు. ఏమో, నేను చెప్పడం వల్ల నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోయి నన్ను ఇష్టపడతావేమో అని అంది జాను. ఆ మాటకి షాక్ అయిన సంజు నేను అలా ఎందుకు చేస్తాను జాను, నిషా, అదే నేను ప్రేమించిన నిషా అంటే నాకు చాలా ఇష్టం అని కోపంగా అన్నాడు. హా ఇష్టమే, కానీ తననే పెళ్లి చేసుకుంటావని నమ్మకం ఏంటి అని అడిగింది జాను. ఆ మాటకి కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ నీకేమైనా పిచ్చా జానకి, ప్రేమించేదెందుకు, పెళ్లి చేసుకోవడానికే కదా అని అన్నాడు సంజు. ఓ బావా, మరీ ఫైర్ అవ్వకులే, సరే ప్రేమించేదెందుకు, పెళ్లి చేసుకోవడానికే, కానీ బావా ఒకవేళ అవ్వకపోతే మాత్రం నన్ను చేసుకుంటావా అని ఆశగా అడిగింది జాను. ఆమె ప్రశ్నకు సంజు బుర్ర గిర్రను తిరుగుతుంటే చిన్నపిల్ల అని మనసుకు సర్ది చెప్పుకుంటూ సరే జానకి, నన్ను అడిగావు గనక చెబుతున్నా, నాకు నిషాకి పెళ్ళవ్వకపోతే అసలు ఆ సమస్య లేదు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నా, నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్ళి కాకున్నా సరే నిన్ను మాత్రం చేసుకోను అని గట్టిగా చెప్పాడు. ఆ మాటకు జాను కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ తమ్మాయించుకొని ఎందుకు బావా అని అడిగింది. నిజానికి ఎందుకో సంజయ్కి కూడా తెలీదు, కానీ తనకి నిషాకి పెళ్ళవ్వకపోతే అని జాను అంది కనుక ఆ కోపంతో అలా మాట్లాడుతున్నాడు. చెప్పు బావా, నన్నెందుకు పెళ్లి చేసుకోవు, నాకేం తక్కువ, అందముంది, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి కదా అని అడిగింది జాను. ఇదిగో ఈ పొగరే నాకు నచ్చదు, అమ్మాయిల్లో అందం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఇలాంటి పొగరు నాకు నచ్చదు. అమ్మాయి అంటే ఎలా ఉండాలి, అందంతో పాటు అణకువగా కూడా ఉండాలి. ఇలా ఈ వయసుకే నీకు ఫోన్ కావాలా, పైగా మీ ఫ్యామిలీకి పెద్దగా కులపిచ్చెక్కువ, అలాగే నువ్వు మీ నాన్న పేరు చెప్పుకొని లేదా మీ నాన్న సంపాదించిన అంతస్తుతో కాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, అలాంటి అమ్మాయిలంటేనే నాకిష్టం, ఇవేవి నీకు చేత కాదు, కాబట్టి పోయి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆగకుండా ఇక అక్కడి నుంచి వచ్చేశాడు సంజయ్. వెళుతున్న అతన్నే కళ్ళ నిండుగా నీళ్లతో చూస్తూ నించుండిపోయింది జాను. ఇంతలో ఒక్కసారిగా వాన మొదలయ్యింది. ముందుగా చిన్నగా మొదలైన వాన కాస్త అంతకంతకు జోరున కురవడం మొదలుపెట్టింది. జాను ఆ వానకి కూడా నుంచున్న చోటు నుండి ఇంచు కూడా కదలకుండా అలా ఏడుస్తూనే ఉంది. బాగా ఏడ్చి ఏడ్చి కాసేపటికి అక్కడే పడిపోయింది. మరోవైపు ఉదయమనగా వెళ్లిన పిల్ల మూడవుతున్నా ఇంటికి రాలేదని పాలేరును పంపవే అని సుభద్రను మొత్తుకుంటూ ఉంది ఇంట్లో ఉన్న బామ్మగారు. దాంతో పాలేరును పిలిచి జాను వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఏమైనా ఉందేమో చూసి రమ్మని పంపించింది సుభద్ర.
కాసేపటికి జాను కోసం వెళ్ళిన పాలేరు వచ్చి, జానకి అమ్మగారు ఆమె ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా లేరమ్మా అని చెప్పాడు. అంతే, ఇక బామ్మ శోకాలు స్టార్ట్ చేసింది. సుభద్ర తల పట్టుకుంది. వాన ముసురు పట్టుకుంది. ఆ కాలంలో వచ్చే ఏదో తుఫానంట. వాన ఆగడమే లేదు. పాలేరు వెంటనే అయ్యగారికి చెబుతానమ్మా అని హుటాహుటిన రైస్ మిల్ దగ్గరికి పరుగుపెట్టాడు. విషయం తెలుసుకున్న శ్రీనాథ్ తన మనుషుల్ని పంపి ఊరంతా గాలించారు. ఆ విషయం ఆ నోటా ఈ నోటా చేరి ఊరందరికీ తెలిసిపోయింది. అందరూ శ్రీనాథ్ గారి అమ్మాయి కనిపించడం లేదు అన్న దగ్గర నుండి శ్రీనాథ్ గారి అమ్మాయి లేచిపోయిందంట అనే వరకు వచ్చింది. వాన కాస్త తగ్గి సన్నని తుంపర్లగా మారింది. సాయంత్రం పూట ఫ్రెండ్స్ని కలిసే చోటికి బయలుదేరిన సంజయ్కి కూడా విషయం తెలిసి షాక్ అయ్యాడు. అరే అదేంటి, జాను మామిడి తోట నుంచి ఇంకా ఇంటికి రాలేదా, లేదంటే అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిందా అని భయంగా అనుకుంటూనే తోట వైపు బయలుదేరాడు సంజయ్. దారిలో నందు ఇంకా వేణు కనిపిస్తే వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు. ఊరిలో ఉన్న అందరూ జానుని వెతుకుతున్నారు. సంజయ్ తన ఫ్రెండ్స్తో కలిసి మామిడి తోటకి వచ్చాడు. వాళ్లతో పాటే ఇంకొందరు ఊరివాళ్లు కూడా అప్పుడే అటువైపుగా రావడంతో అందరికీ స్పృహలో లేని జాను కనిపించింది. సంజయ్ పరుగున వెళ్లి జానుని ఒడిలోకి తీసుకొని లేపుతున్నాడు. కానీ తను ఎంతకీ లేవడం లేదు. కాసేపటికే ఊరందరికీ ఆ విషయం తెలియడంతో అందరూ మామిడి తోట వైపుగా బయలుదేరారు. అప్పుడే శ్రీనాథ్ కూడా కారులో రావడంతో సంజయ్ జానుని ఎత్తుకొని కారెక్కించాడు. ఆమె అప్పటికే చనిపోయిందని కొందరు, లేదు బతికే ఉందని ఇంకొందరు, లేదు ఎవరో పాడు చేశారని మరికొందరు ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటలన్నీ విన్న సంజు ప్రాణం విలవిలలాడిపోతోంది. నా గురించే కదా ఈరోజు ఈ అమ్మాయి ఇలా అయింది, ఇన్ని నిందలు పడుతుంది అని బాధపడుతున్నాడు. హాస్పిటల్కి వెళ్ళిన జానకి మళ్ళీ ఇక ఆ ఊరు రాలేదు. అక్కడికి వెళ్ళాక విపరీతమైన జ్వరం. అన్ని గంటలు వానలో తడిచింది కదా, 4 రోజులు మూసిన కన్ను తెరవలేదు. ఆమెకి మెలకువ రాగానే అక్కడికి ఎందుకు వెళ్ళావని కోపం చూపించాడు ఆమె తండ్రి శ్రీనాథ్. దాంతో ఆమె, మీరు నన్ను ఎలాగూ పొలాలకు వెళ్ళనివ్వడం లేదు కదా, అందుకే నేనే వెళ్ళి చూద్దామనుకున్నాను. ఫ్రెండ్స్ దగ్గరికైనా అబద్ధం చెప్పి అలా వెళ్ళాను. కానీ అక్కడ నాకేం కాలేదు. ఈ మధ్య పరీక్షల వల్ల సరిగా తినలేదు కదా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయాను అంతే అని చెప్పింది జాను. డాక్టర్ కూడా ఆమెకేం జరగలేదని చెప్పడంతో వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో జాను అన్న రేవంత్ కూడా బెంగళూరు నుంచి వచ్చాడు. ఇక అతన్ని చూడగానే, నేనింకా ఊరికి రాను, అన్నయ్యతో బెంగళూరు వెళ్ళి అక్కడే చదువుకుంటాను అని చెప్పింది జాను. పెళ్లి కావాల్సిన పిల్లవి అప్పుడే వేరే ఊరు వెళ్ళి చదువుకోవడమేంటే అని నానా గొడవ చేసింది బామ్మ. ఈసారి ఎప్పటిలా జాను బామ్మ మీద అరవలేదు. కానీ రేవంత్ మాత్రం ఊరుకోలేదు. అప్పుడే దానికి పెళ్ళేంటి అని బామ్మకి సర్ది చెప్పి చెల్లెల్ని తీసుకొని బెంగళూరు వెళ్ళాడు. ఆ తర్వాత జాను రిజల్ట్ వచ్చింది. తన ఫ్రెండ్స్తో సహా అందరూ పాస్ అయ్యారు. త్రివేణికి వాళ్ళత్త కొడుకుతో పెళ్ళైపోయింది. ఇంటర్లో జాయిన్ అవ్వడానికి స్వప్న, కళ్యాణి గవర్నమెంట్ హాస్టల్స్కి వెళ్లారు. ఇక జాను అయితే బెంగళూరులో ఇంటర్ బైపీసీలో జాయిన్ అయింది. సంజయ్ పీజీ కోసం హైదరాబాద్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. వేణు అక్కడే ఉండి బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాడు. నందు ఎంబీఏ చేయడానికి చెన్నై వెళ్ళాడు. నిషాని మాత్రం ఇంట్లో వాళ్ళు ఇక చదివింది చాలు అన్నట్లు ఆమెను చదవనివ్వకుండా ఆపేశారు. రోజులు గడుస్తున్నాయి. జానుకి మొదట్లో సంజయ్ మీద కోపంగా ఉండేది. కానీ అతని మీద ఉన్న ఇష్టం ఆ కోపాన్ని క్రమక్రమంగా మింగేసింది. ఆమె మొబైల్ వాడడం కూడా మానేసింది. తల్లి తండ్రితో మాట్లాడాలంటే రేవంత్ ఫోన్నే వాడుకునేది. ఇలా 6 నెలల కాలం గడిచిపోయింది. నిషాకి అప్పటికే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏదో ఒక కారణం చెప్పి ఆ సంబంధాలన్నీ అవ్వకుండా చెడగొట్టేస్తోంది నిషా. దాంతో ఇంట్లో వాళ్ళు విసిగిపోయి విషయం ఏంటని గట్టిగా అడిగారు. అదే అవకాశం అనుకొని తన ప్రేమకథ చెప్పేసింది నిషా. అంతా విన్న వాళ్ళు ఏ రియాక్షన్ ఇవ్వకుండా ఆమె అభిప్రాయంతో పని లేకుండా పెళ్లి ఖాయం చేసేసి ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేశారు. వెంటనే సంజయ్కి ఫోన్ చేసి విషయం చెప్పింది నిషా. అతను కూడా ఉన్న పలానే బయలుదేరాడు. కానీ అతను వచ్చేసరికే నిషా పేరెంట్స్ నిషాను బెదిరించి ఆమెను కూర్చోబెట్టి ఎంగేజ్మెంట్ చేసేశారు. అయినా నిషా, సంజయ్ ఇద్దరూ వెనకడుగు వేయకుండా నిషా వాళ్ళ పేరెంట్స్ను బ్రతిమాలాడారు. కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. ఇక చివరికి నిషాని తనతో తీసుకువెళ్లాలని అనుకుంటాడు సంజయ్. అదే విషయం వాళ్ళకు కూడా చెప్పాడు. నిషా కూడా సంజయ్ వెంటే ఉంది. ఇక నిషా పేరెంట్స్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశారు.
అయినా నిషా వినకుండా సంజయ్తో పాటు బయటికి వచ్చింది. కానీ అప్పటికే వాళ్ళ బంధువులకు, ఆ వీధి వాళ్లకు విషయం తెలియడంతో అందరూ కలిసి అక్కడికి చేరి వాళ్ళని వెళ్లకుండా అడ్డుకున్నారు. సంజయ్ వాళ్ళని కన్విన్స్ చేయాలని చూడగా నిషా బంధువులందరూ కలిసి ఒకేసారి సంజయ్ మీద దాడి చేసి అతన్ని కొట్టారు. నిషా ఎంత బతిమాలినా వాళ్ళు అతన్ని విడిచిపెట్టలేదు. చివరికి సంజయ్ స్పృహ కోల్పోవడంతో ఊడ్చి అవతల పడేసి నిషాను తీసుకొని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. దెబ్బలతో పడి ఉన్న సంజయ్కి ఎవరూ హెల్ప్ చేయలేదు. అదే సమయంలో శ్రీనాథ్ ఏదో పని మీద అటుగా వచ్చి సంజయ్ని చూసి గుర్తుపట్టి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ట్రీట్మెంట్కి డబ్బులు కట్టి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి సంజయ్ వాళ్ళ ఇంట్లో చెప్పమని చెప్పాడు. వాళ్ళు వచ్చేసరికే డాక్టర్ చెకప్ చేసి చాలా దారుణమైన దెబ్బలు తగిలాయి, అతను బ్రతకడం కష్టమే, మా ప్రయత్నం మేం చేస్తామని చెప్పాడు. అలానే హాస్పిటల్ బెడ్పై 20 రోజులు పైగా ఉన్నాడు సంజయ్. డాక్టర్స్, కుటుంబ సభ్యులు అతన్ని కదలనివ్వకుండా చూసుకున్నారు. అదే గ్యాప్లో సంజయ్ని చంపేస్తామని బెదిరించి నిషా పెళ్లి చేసేశారు ఆమె పేరెంట్స్. దెబ్బలు తగ్గి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక వేణుని తీసుకొని నిషా వాళ్ళింటికి వెళ్ళాడు సంజు. కానీ నిషా వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటి వాళ్ళు 2 రోజుల క్రితమే నిషా పెళ్ళైనట్లు, వాళ్ళు రాత్రికి రాత్రే తిరుపతి దర్శనానికి వెళ్ళినట్లుగా కూడా చెప్పారు. ఆ మాటతో సంజయ్కి ప్రపంచమంతా చీకటైపోయింది. బాధపడుతున్న అతన్ని వేణు బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. నిషా దూరం అవడంతో సంజయ్లో ఒకలాంటి వైరాగ్యం వచ్చి చేరింది. ఇంతకుముందు ఉన్న చలాకీతనం పోయి సైలెంట్ అయిపోయాడు. ఇక అతనికి కూడా అక్కడ ఉండాలనిపించక హైదరాబాద్ వెళ్ళి నిషాని పూర్తిగా మర్చిపోవడానికి చదువులో లీనమయ్యాడు. ఎంతలా అంటే తనకి తరగతి పుస్తకాలు కాకుండా సబ్జెక్టుకు అవసరమైన అన్ని బుక్స్ను లైబ్రరీలో వెతికి మరీ చదివేవాడు. జాను కూడా పాత విషయాలు మర్చిపోవడానికి తాను ఎంచుకున్న దారి కేవలం చదువు మాత్రమే. ఇంటర్లో తను ఫుల్ ఫోకస్గా స్టడీస్ మీదనే పెట్టింది. కాలచక్రం గిర్రున 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయింది. గడిచిన 5 ఏళ్లలో సంజయ్ పీజీ పూర్తి చేసి హైదరాబాదులో జాబ్ చేస్తూనే పీహెచ్డీలో జాయిన్ అయ్యాడు. జాను ఢిల్లీలో తన ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతోంది. ఇక స్వప్న, కళ్యాణి, నందు అందరూ పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు. వేణు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు జానుని ఇంట్లో పెళ్లి చేసుకోమని అందరూ పోరు పెడుతున్నారు. కానీ తన చదువయ్యి ఉద్యోగం చేసే వరకు పెళ్లి మాట ఎత్తొద్దని గట్టిగా చెప్పింది జాను. ఈ 5 ఏళ్లలో జాను 4 సార్లు మాత్రమే ఊరికొచ్చింది. చివరిగా వాళ్ళ బామ్మ చనిపోయినప్పుడే వచ్చింది. ఎక్కువగా శ్రీనాథ్, సుభద్ర వాళ్ళు మాత్రమే ఆమెను చూడడానికి బెంగళూరు వెళ్తున్నారు. జాను ఎలాగూ పెళ్లి వద్దంటుందని తన అన్న రేవంత్ ఆఫీస్లోనే ఒక అమ్మాయిని లవ్ చేయడంతో అతనికి పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ పెళ్లికి జాను మళ్ళీ ఊరు బయలుదేరింది. మరోవైపు అదే టైంలో వేణు పెళ్లి కూడా ఉండడంతో సంజయ్ కూడా ఆ ఊరికి బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత ఊరికెళ్తున్న అమ్మా నాన్నకి వేణు కోసం గిఫ్ట్ తీసుకోవాలని షాపింగ్ చేస్తున్నాడు సంజయ్. అలా మాల్లో తిరుగుతుండగా ఒక లేడీస్ వేర్ బ్రాస్లెట్ అతన్ని ఆకర్షించింది. కానీ ఆ బ్రాస్లెట్ ఇచ్చే లేడీస్ మన లైఫ్లో ఎవరున్నారు అనుకొని అది చూసి కూడా అక్కడే పెట్టేశాడు. షాపింగ్ అంతా అయ్యాక బయటికి వెళ్ళేటప్పుడు అతని మనసు ఆగలేదు. దాంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ బ్రాస్లెట్ను కొనేసుకొచ్చుకున్నాడు సంజు. ఊరికొస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కలిసి అతనిపై దాడి చేస్తున్నాయి. రోజూ స్నేహితులతో చెరువుగట్టుకి కలిసి వెళ్ళడం, ఆ హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ రమ్మన్నా రావేమో. ముఖ్యంగా ఆ రోజుల్లో జాను నా వల్ల చాలా బాధపడింది. తను ఒక్కసారి కనిపిస్తే క్షమాపణ అడగాలి అని అనుకున్నాడు సంజయ్. జానకి ఊర్లోకి వచ్చిన రోజు 2వ రోజు కూడా సంజయ్ వచ్చాడు. జాను తన ఫ్రెండ్స్ గురించి తల్లిని అడిగింది. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి జానకి. కళ్యాణి వాళ్ళ అన్నయ్య పెళ్లి కూడా ఉంది. ఇప్పుడు కళ్యాణి వస్తుందేమో అని అంది సుభద్ర. కళ్యాణి వాళ్ళ అన్నయ్య అంటే వేణు కనుక వేణు పెళ్ళంటే బావ ఎక్కడున్నా ఖచ్చితంగా వస్తాడు అని లోపలే ఆనందపడింది జాను. అనుకున్నట్లే వాళ్ళ ఆచారం ప్రకారం ఆ ఊరిగుడిలో జానకి వాళ్ళ అన్నయ్య రేవంత్ పెళ్లి వైభవంగా జరిగిపోయింది. ఊరంతా కదిలొచ్చింది. జాను సంజయ్ కోసం వెతికింది. కానీ అతను ఆ పెళ్లిలో ఎక్కడా కనిపించలేదు. సంజయ్ మాత్రమే కాకుండా తన ఫ్రెండ్స్ ఎవరూ కూడా ఆమె అన్నయ్య పెళ్లికి రాలేదు. పెళ్ళయ్యాక శ్రీనాథ్ ఫ్యామిలీ అందరూ తిరుపతి ప్రయాణమయ్యారు. జాను సంజయ్ని కలవడం కోసం
తాను అక్కడికి రానని చెప్పి ఆగిపోయింది. దాంతో వాళ్ళు కూడా ఆ విషయంలో ఆమెను ఎక్కువగా ఫోర్స్ చేయలేదు. ఆ తర్వాత కళ్యాణి దగ్గరికి వెళ్ళాలి, నేను వాళ్ళని చూసి చాలా రోజులైంది, పాపం వాళ్ళకు కూడా టచ్లో లేకుండా పోయాను, ఎంత మంచి స్నేహం మాది, నా పిచ్చితనం తొందరపాటుతనంతోనే నేనే కాకుండా అందరినీ బాధ పెట్టాను అని అనుకుంది జాను. అలా అనుకున్నదే తడవగా చెప్పులు వేసుకొని ఆమెకు తోడుగా వాళ్ళ రిలేటివ్ ఉంటే ఆమెకు చెప్పి పాలేరు సహాయంతో కళ్యాణి వాళ్ళ ఇంటికి బయలుదేరింది. కళ్యాణి వాళ్ళ ఇల్లు పెళ్లిళ్ళు అవడంతో పచ్చని తాటాకు పందిరి తోరణాలు పువ్వులతో డెకరేషన్ చేశారు. ఇంటిలో సగభాగం చుట్టాలు ఊళ్ళో వాళ్లతోనే నిండిపోయింది. జాను ఆమె వెనుక వాళ్ళ పాలేరు వస్తుంటే అందరూ పక్కకు జరుగుతున్నారు. అదే నచ్చదు జానుకి. అందరూ తనని వింతగా చూస్తూ ఉంటారని అలా ఎప్పుడూ ఊళ్ళోకి రాదు. తను సరాసరి లోపలికి వెళ్ళి కళ్యాణి గురించి ఎవరిని అడగాలో అర్థం కాక చుట్టూ చూస్తుంటే అప్పుడే చంకలో పిల్లాడితో స్వప్న, చేతిలో ఒక పాపను పట్టుకుని త్రివేణి, 7వ నెల కడుపుతో కళ్యాణి ముగ్గురు మాట్లాడుకుంటూ బయటకొస్తున్నారు. వాళ్ళ ముగ్గురిని అలాగే చూస్తూ నుంచుంది జాను. ఆమెను చూడగానే వాళ్ళంతా షాక్ అయ్యారు. జానుకి చాలా రోజులు కాదు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని చూసేసరికి ఆనందంతో కళ్ళలో నీళ్ళొచ్చేశాయి. జాను హాస్పిటల్లో ఉన్నప్పుడు కళ్యాణి వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళ బామ్మ జానుని కలవనివ్వలేదు. అలాగే మళ్ళీ ఎప్పుడూ జానుతో మాట్లాడొద్దని, తనతో స్నేహానికి రావద్దని గట్టిగా చెప్పింది. కూతురున్న పరిస్థితి చూసి ఆ రోజున శ్రీనాథ్, సుభద్ర కూడా ఏం మాట్లాడలేకపోయారు. అందుకే వాళ్ళు ఊళ్ళోనే ఉన్నా కూడా జాను తన అన్నయ్య పెళ్లి కోసం వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు రేవంత్ పెళ్లికి వెళ్ళలేదు. జానును కలిసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తమ కోసం జానునే వచ్చేసరికి వాళ్ళు కూడా ఆగలేకపోయారు. ముగ్గురు వచ్చి ఆనంద బాష్పాలతో జానుని హత్తుకున్నారు. జాను కూడా వాళ్ళని పట్టుకొని ఏడ్చేసింది. కాసేపటికి అందరూ తేరుకొని వెనుక గదిలోకి వెళ్ళి సెటిల్ అయ్యారు. అందరి ముచ్చట్లు కాసేపటికి పూర్తయ్యాయి. వాళ్లతో అలా మాట్లాడుతున్నంతసేపు జానుకి చాలా రోజుల తర్వాత సంతోషంగా అనిపించింది. కాసేపటికి వేణుని పెళ్లికొడుకుని చేస్తున్నారని కళ్యాణిని తీసుకొని వెళ్లారు. జాను వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఆ రోజుకి తాను కళ్యాణి వాళ్ళ ఇంట్లోనే ఉంటానని అడిగింది. కూతురు చాలా రోజులకి మనుషులతో కలుస్తానని అనడంతో శ్రీనాథ్ గారు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. దాంతో తన పాలేరుని ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పి జాను అక్కడే ఉంది. వేణుని పెళ్లికొడుకుని చేసి తర్వాత భోజనాల కార్యక్రమం అంతా పూర్తయింది. రాత్రవుతుండగా ఫ్రెండ్స్ నలుగురు భోజనాలు తీసుకొని అలాగే దుప్పట్లు తీసుకొని డాబా ఎక్కారు. త్రివేణి, స్వప్న వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లులకు అప్పచెప్పారు. పెళ్ళైపోతే వాళ్ళు ఇంక తమ ఇళ్లకు వెళ్ళిపోవాలి గనుక ఈరోజు అందరూ శుభ్రంగా ముచ్చట్లు చెప్పుకోవాలని ఆ నలుగురు భోజనం చేశాక కబుర్లతో పడ్డారు. అవునే, నువ్వు ఇప్పుడు డాక్టర్ చదువుతున్నావంట, అవునా అని అడిగింది స్వప్న. అవును స్వప్న అంది జాను. నువ్వు గ్రేటే, కానీ ఒకటి చెప్పు, నువ్వు ఇంకా సంజయ్ని లవ్ చేస్తున్నావా అని అడిగింది త్రివేణి. ఆ మాటకి జాను బాధపడుతుందేమోనని స్వప్న, కళ్యాణి ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కానీ జాను మాత్రం నవ్వి మీరేమనుకుంటున్నారు అని అడిగింది. ఆ రోజు నువ్వు సంజయ్ని ఇంకా తన లవ్వర్ని చూసిన తర్వాత తెల్లారి తోటలో పడిపోయావు కదా, అందుకే నువ్వేమైనా సూసైడ్ లాంటి ప్రయత్నం చేశావేమోనని అనుకున్నాము అని అంది స్వప్న. జాను నవ్వుతూ మీ ఫ్రెండ్ మీద మీకు అంత నమ్మకమే అని అంది. బాధపడికే, ప్రేమ ఓడిపోతే అందరూ అదే కదా చేసేది, ఇంకా అందుకే నువ్వు కూడా అలానే చేసావనుకున్నాము, అది ఇంకలా అనుకోవడంలో వింతేముంది అని అంది కళ్యాణి. అవును కళ్యాణి, నువ్వు మాత్రం ఏం మారలేదే అంది జాను. ఆ మాటకు మిగిలిన వాళ్ళు కూడా నవ్వారు. అసలు ఆ రోజు ఏం జరిగిందే అని అడిగింది కళ్యాణి. అప్పుడు జాను దీర్ఘంగా గాలి పీల్చి వదిలి ఇంతవరకు ఎవరికీ చెప్పని విషయం తన స్నేహితులకు చెప్పింది. అంతా విన్న వాళ్ళు బాధగా, దీనికోసమా ఊళ్ళో వాళ్ళంతా చెత్తగా మాట్లాడారు, కనీసం అప్పుడైనా సంజయ్ బయటకొచ్చి అసలు విషయం చెప్పొచ్చు కదా అంది స్వప్న. ఏమోనే, గొడవ ఇంకా పెద్దదవుతుందేమో అనుకున్నాడేమో, బావ చెప్పకుండా ఉండిపోయి ఉంటాడు అని అంది జాను. నువ్వు సంజయ్ని ఒక్క మాట కూడా అన్నేవో కదా అంది కళ్యాణి. జాను నవ్వింది. నేను తేడిపిచ్చాడు, నువ్వు నీ కుటుంబం ఇంత అవమానాలు పడటానికి కారణమయ్యాడు, అందుకే అతనికి ఇంత పెద్ద శిక్ష పడింది అని అంది త్రివేణి. ఆ మాటతో షాక్ అవుతూ అరే ఏమైందే అని అంది జాను. ఏమవుతుంది, నీ ఏడుపు అతనికి కొట్టుకొని అతని ప్రేమ ఓడిపోయిందిలే, ఆ అమ్మాయికి పెళ్ళయింది, ఇతను దేవదాస్ అయ్యాడు అని చెప్పింది స్వప్న. అప్పుడే
జాను వచ్చిందని వేణు చెప్పడంతో ఆమెను కలిసి క్షమాపణ చెప్పాలని డాబా ఎక్కిన సంజయ్ చివరి మెట్టు మీద ఉండి వాళ్ల మాటలు విన్నాడు. ఆ మాటకు కోపం వచ్చి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు జాను, తప్పు స్వప్న, అలా అనుకోకూడదు. నేను అతనిపై మనసు పారేసుకోవడానికి, ఆ రోజు ఊళ్ళో నేను అవమానపడటానికి అతని కారణం కాదు. ఒక మాట చెప్పనా, ఒకవేళ తన వల్ల నాకు భరించరాని బాధ కలిగినా కూడా తనకు కష్టం కలగాలని మాత్రం నేను కోరుకోను. నా బావ ఎప్పుడు బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని అనగానే అందరూ ఒక్కసారిగా ఓ అని అన్నారు. జాను సిగ్గుపడి, నాకైతే ఇప్పుడు బావని మళ్ళీ అడగాలనుందే అని అనగానే అంతా ఒకేసారి ఏమని అని అడిగారు. మీరందరూ చక్కగా పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు, మరి నేను కూడా చేసుకోవాలి కదే, అదే విషయం బావని అడుగుతాను అని మెలికలు తిరిగింది జాను. దాంతో మరోసారి అందరూ ఓ అని అరిచారు. చాలా రోజుల తర్వాత కలవడంతో ఎవరికీ నిద్ర పట్టక అందరూ ఆ రాత్రంతా ముచ్చట్లతోనే గడిపేశారు. తెల్లారి అనుకోకుండా 2 సార్లు సంజయ్ ఆమెకు ఎదురుపడ్డాడు. కానీ జాను మాట్లాడడానికి వెళ్లేసరికే తప్పుకొని వెళ్ళిపోయాడు. కళ్ళజోడు, గడ్డంతో మనిషి కాస్త లావుగా అయ్యి ఇన్సర్ట్ చేసుకొని చాలా హుందాగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలైనా బావ తనతో ఎందుకు మాట్లాడడం లేదో, తన వల్ల అతనికి ఏమైనా ఇబ్బంది కలిగిందేమోనని బాధపడటం తప్ప ఏం చేయలేకపోయింది జాను. పెళ్లివాళ్లు వెళ్ళిపోగానే జాను కూడా తన ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రి తల్లి, తండ్రి, అన్న, వదిన అందరూ తిరుపతి నుండి తిరిగొచ్చారు. ఇంట్లో సందడికి తన మనసు కాస్త స్థిమితపడింది. ఫ్రెండ్స్ అందరి ఫోన్ నెంబర్స్ తన డైరీలో నోట్ చేసుకుంది జానకి. స్వప్న, త్రివేణి వెళ్లేటప్పుడు జానుని కలిసి వెళ్లారు. కళ్యాణి 2 రోజులుండి సంజయ్ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయాడని చెప్పి వెళ్ళిపోయింది. అబ్బా, బావని కలిసి ఒకసారి మాట్లాడాల్సింది అని బాధపడింది జాను. ఆ తర్వాత ఆమె అన్న, వదిన బెంగళూరులో కొత్త కాపురం పెట్టారు. జాను ఊళ్ళోనే 4 రోజులుండి ఆ తర్వాత ఢిల్లీ ప్రయాణమైంది. హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి తను. తండ్రి తనను వదిలిపెట్టడానికి హైదరాబాద్ వస్తానంటే రావద్దని చెప్పింది. జాను, ఫోన్ లేకుండా అంత దూరం ఒక్కదానివి ఇంకెలా వెళ్తావు? నువ్వు వెళ్ళి ఫోన్ చేసే వరకు మేము భయపడుతూనే ఉండాలి కదా, కనీసం ఫోన్ అయినా తీసుకెళ్ళు అని అంది సుభద్ర. వద్దమ్మా, అయినా మీరేం భయపడకండి, మీ అమ్మాయికి కరాటే వచ్చలే, మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది జాను. ఊరు దాటగానే తన చుట్టూ ఆలోచనలు ముసురుకున్నాయి. నిజంగా ఈరోజు బావ నన్ను కలవడానికి వస్తాడా? ఒక్క 10 నిమిషాలైనా సరే తనతో మాట్లాడే ఛాన్స్ దొరికితే చాలు అని అనుకుంటోంది తను. ఆ మాటల్లోనే ముందు రోజు సంజయ్తో తాను మాట్లాడడం గుర్తుకొచ్చింది. తండ్రి దగ్గర ఫోన్ తీసుకొని ముందు రోజు రాత్రి టెర్రస్ మీదకి వెళ్ళిన జాను వణుకుతున్న చేతులతో అప్పట్లో ఉన్న సంజయ్ నెంబర్కి డయల్ చేసింది. ముందు ఫోన్ కలవలేదు. దాంతో బావ నెంబర్ పనిచేస్తుందా లేదా, ఇప్పుడు ఈ నెంబర్ కలవకపోతే ఎలా, నేను బావ నెంబర్ ఎవరి దగ్గర తీసుకోవాలి అనుకుంటూ మళ్ళీ ఫోన్ డయల్ చేసింది. ఆమె అలా ఆలోచనల్లో ఉండగానే అవతల వైపు ఫోన్ రింగ్ అయిన శబ్దం వినిపించింది. ఆ రింగుతో పాటుగా అక్కడ జాను గుండె వేగం కూడా పెరిగిపోయింది. టెన్షన్తో నుదుటిన పట్టిన చెమటని చేత్తో తుడుచుకుంది జాను. 5 రింగ్స్ తర్వాత అవతల ఫోన్ లిఫ్ట్ చేసిన సంజయ్ హలో అన్నాడు. ఆ వాయిస్ విని జానుకి గొంతు తడారిపోయింది. మళ్ళీ హలో అన్నాడు సంజయ్. ఈసారి స్వరం పెరగడంతో పాటు అతని కంఠంలో విసుగు కూడా ధ్వనించింది. అమ్మో, ఇక మాట్లాడకపోతే కట్ చేస్తాడేమో అని మెల్లిగా బావా అంది జాను. సంజయ్ వెంటనే జానకి అన్నాడు. అవును బావా అంది జాను. నువ్వు ఫోన్ చేశావా? ఈ నెంబర్ నీదేనా అని అడిగాడు సంజు. లేదు బావా, నాన్నది అంది జాను. చెప్పు, ఎలా ఉన్నావు జానకి అని అడిగాడు సంజు. బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావు అని అడిగింది జాను. నిన్ను ఏడిపించాను కదా, ఇప్పుడు నేను ఏడుస్తూ బతికేస్తున్నా అని నిరాశగా అన్నాడు సంజు. ఆ మాటతో బావా అని బాధగా అంది జాను. సరే, నా గురించి ఎందుకు కానీ చెప్పు జాను, నీ లైఫ్ ఎలా ఉంది, ఏం చేస్తున్నావు అని అడిగాడు సంజు. లైఫ్ ఓకే ఓకే బావా, ఇప్పుడు నేను MBBS 3rd ఇయర్ చదువుతున్నా అంది జాను. ఓ వెరీ గుడ్, ఇంకేంటి మరి అని అడిగాడు సంజు. బావా, నేను నిన్నొకసారి కలవాలి అంది జాను. ఎందుకు జాను, మళ్ళీ ప్రపోజ్ చేస్తావా అని అడిగాడు సంజు. లేదులే బావా, నీతో ఒక అరగంట, పోనీ ఒక 10 నిమిషాలు, కనీసం ఒక కాఫీ తాగుతూ మాట్లాడే ఛాన్స్ అయినా ఇవ్వచ్చు కదా, జస్ట్ ఫ్రెండ్లీగానే అనుకో అంది జాను. సరే,
నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి కలుస్తాను అని అడిగాడు సంజు. వద్దు బావా, నేను రేపు ఢిల్లీ వెళ్తున్నా. ఎలాగూ హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచే ట్రైన్ ఎక్కాలి కనుక ఆ టైంలో స్టేషన్కి వచ్చి కనిపిస్తావా అని అడిగింది జాను. సరే, నువ్వు సిటీలోకి ఎంటర్ అవగానే నాకు కాల్ చెయ్యి, నేను స్టేషన్కి వస్తాను అన్నాడు సంజు. బావా, రేపు సరిగ్గా 3 గంటలకు ట్రైన్. నేను 2:30 కల్లా స్టేషన్కి వచ్చేస్తాను. అప్పుడు కలుద్దాం. నా దగ్గర ఫోన్ లేదు, నేను మళ్ళీ కాల్ చేయడం కుదరదు అంది జాను. ఫోన్ లేదా? ఎందుకు అని అడిగాడు సంజు. ఎందుకంటే లేదంతే అని అంది జాను. సరే, రేపు కలుద్దాం, నేను వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంజయ్. అదంతా తలుచుకున్న జాను, బావా నేను ఏడుస్తానని వస్తానన్నాడేమో, ఒకవేళ రాకపోతే అతనికి ఫోన్ చేయడానికి ఇప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు అని అనుకుంటూ సంజయ్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. మరోవైపు సంజయ్, ఎందుకు ఇంకా జాను నన్ను కలవాలనుకుంటుంది? తనకి ఇంకా నా మీద ఇంట్రెస్ట్ ఉందా? ఎప్పుడో తెలిసి తెలియని ఏజ్లో నాపై ఏర్పడిన క్రష్, దాన్నే ప్రేమ అనుకుంటుందేమో. అయినా ఈ అమ్మాయికి నా మాట అంటే చాలా గురి అనుకుంటా. అప్పుడెప్పుడో ఫోన్ వాడొద్దు అంటే ఇంతవరకు ఫోన్ వాడటం లేదనుకుంటా. అయినా నా నెంబర్ తనకెలా తెలిసింది? నిజంగా పిచ్చిదానిలా ఉంది. ఇప్పుడు నేను వెళ్తే మళ్ళీ ప్రపోజ్ చేస్తుందేమో. మళ్ళీ వద్దంటే ఈసారేం చేసుకుంటుందో? దానికి బదులు కలవకుండా ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటూనే కాలేజీకి వెళ్ళిపోయాడు. సమయం మధ్యాహ్నం 2:30 అయింది. జాను స్టేషన్కి వచ్చింది. డ్రైవర్ వచ్చి లగేజ్ మొత్తం అక్కడే సర్దిపెట్టాడు. జాను చుట్టూ చూసింది. ఎక్కడా సంజయ్ జాడలేదు. అదేంటి, బావ ఇంకా రాలేదా అని టైం చూసుకుంది. సమయం 2:40 చూపిస్తోంది. అయినా సంజయ్ రాలేదు. సమయం గడిచిపోతున్న కొద్దీ జానుకి ఏడుపొస్తోంది. కానీ పక్కన డ్రైవర్ ఉండడంతో తనను తాను తమాయించుకుంటోంది. 2:45 అయింది. అయినా సంజయ్ రాలేదు. కానీ ఢిల్లీ వెళ్ళే ట్రైన్ మాత్రం వచ్చింది. డ్రైవర్ జాను రిజర్వేషన్ టికెట్ తీసుకొని మొత్తం సామాను సీట్లో పెట్టి వచ్చాడు. అది ఏసీ బోగీ కావడంతో ఎక్కువ రద్దీ లేదు. జాను అదేం పట్టించుకోకుండా ఎక్కడైనా సంజయ్ కనిపిస్తాడేమోనని చుట్టూ చూస్తోంది. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా సరిగ్గా 5 నిమిషాలు ఉంది. మైక్లో అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు. జానుకి మనసంతా బాధగా ఉంది. ఏడుపు తన్నుకొస్తుంది. డ్రైవర్ని ఇక వెళ్ళబోమని చెప్పింది. పర్లేదమ్మగారు, అయ్యగారు ట్రైన్ కదిలే వరకు ఉండమని అన్నారు అని చెప్పాడు డ్రైవర్. అతని దగ్గర ఫోన్ ఉంది. జానుకి బావ నంబర్ గుర్తుంది. కానీ ఫోన్ చెయ్యాలని మాత్రం అనిపించలేదు. ఇంతలో ట్రైన్ స్టార్ట్ అయ్యింది. జాను చేతిలో టిక్కెట్ పెడుతూ, అమ్మా, రైలు కదులుతుంది అని చెప్పాడు డ్రైవర్. దాంతో చుట్టూ చూస్తూనే ట్రైన్ ఎక్కిన జాను డోర్ వేసి దానికి ఆనుకొని కళ్ళలో నీళ్లు పెట్టుకుంది. గట్టిగా ఏడవాలనిపిస్తుంది. కానీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారోనని లోపలే మెల్లగా ఏడుస్తూ, చా, మా బావకి నేను ఎందుకు నచ్చడం లేదు? అసలు ఎందుకు నచ్చడం లేదో చెబితే నన్ను నేను తన కోసం మార్చుకుంటాను కదా అని అనుకుంటూనే కాసేపు ఏడ్చి ఇంకెప్పుడు బావకి ఫోన్ చేయకూడదు అని మంగమ్మ శపథం చేసి బెర్త్ దగ్గరికి వెళ్ళి తన బెర్త్ దగ్గరున్న కట్టం తీసింది. అంతే, తన కళ్ళలో నీళ్లు అప్పటి వరకు బాధతో వచ్చాయి. ఇక అప్పుడు ఆనందంతో కారడం మొదలుపెట్టాయి. అక్కడ ఏదో బుక్ చదువుతూ యాపిల్ తింటూ ఒక కాలు సీటుపై పెట్టుకొని మరో కాలు కింద పెట్టి కూర్చొని ఉన్నాడు సంజయ్. అతన్ని చూడగానే జాను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ బావా అని ఆనందంతో అరిచింది. సంజయ్ తనని చూసి నవ్వాడు. జాను సంతోషంగా వెళ్ళి సంజయ్ ఎదురుగా కూర్చొని, బావా నువ్వేంటిక్కడా అని ఆశ్చర్యంగా అడిగింది. సంజయ్ నవ్వి, ఢిల్లీలో సెమినార్ ఉంది, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వస్తున్నారు. సో ఆ సెమినార్కి వెళ్తే నా రీసెర్చ్కి ఉపయోగపడే అంశాలు దొరకొచ్చు, అందుకే ఈ ప్రయాణం అని అన్నాడు. ఆ మాటతో, అంటే నువ్వు నా కోసం రాలేదా అంటూ జాను డల్ అయ్యింది. అది చూసి, నిజానికి నాకు రేపు ఉదయం ఫ్లైట్కి వెళ్ళాలి. కానీ నువ్వు ఎలాగో ఒంటరిగా వెళ్తున్నావు కదా, నాకు కూడా ఈరోజు పెద్దగా పనేం లేదు, అందుకే నీకు తోడుగా ఉండొచ్చని ఇలా వచ్చాను అని అన్నాడు సంజయ్. మరి ట్రైన్ టికెట్ అని అడిగింది జాను. ఓ అదా, నిన్ను నువ్వు చెప్పగానే తత్కాల్లో బుక్ చేశాను. ఉదయం కన్ఫామ్ అయింది. సో బయలుదేరాను. బట్ నా టికెట్ వేరే బెర్త్లో వచ్చిందిలే. ఇక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అటు పంపి నేను వచ్చి ఇక్కడ తీసుకున్నాను అని చెప్పాడు సంజు. మంచి పని చేశావు, సంతోషంగా అంది జాను. ఆ కళ్ళలో నీళ్ళేంటి, బాగా ఏడ్చినట్లున్నావు? పేరెంట్స్ని వదిలి వెళ్తున్నానని బెంగపెట్టుకున్నావా అని అడిగాడు సంజయ్. అదేం లేదు బావా అని కళ్ళు తుడుచుకుంది జాను.
సరే, ఏదో 10 నిమిషాలు మాట్లాడాలన్నావు, ఇప్పుడు మాట్లాడతావా దిగాక మాట్లాడతావా అని నవ్వుతూ అడిగాడు సంజయ్. ఆ మాటతో జాను కూడా నవ్వుతూ, 10 నిమిషాలేంటి, ఇంచుమించు కొన్ని గంటలు నాతో ఉంటావు, ఇప్పుడు ఈ టైం మొత్తం నాదే అని గడుసుగా అంది. ఆ మాటకి చిన్నగా నవ్విన సంజయ్ తన బ్యాగ్లో బుక్ తీసుకొని ఏదో నోట్ చేస్తున్నాడు. ఇక జాను ఎక్కడ కన్ను మూస్తే అతను మాయమవుతాడో అన్న రేంజ్లో సంజయ్ని తదేకంగా చూస్తోంది. కాసేపటికి సంజయ్కి ఏదో అనీజీగా అనిపించి జాను వైపు చూశాడు. జాను వెంటనే చూపు తిప్పుకొని చుట్టూ చూస్తోంది. మళ్ళీ బుక్లో తలపెట్టాడు సంజు. జాను మళ్ళీ సంజయ్ని చూస్తూ తనను తాను మర్చిపోయి అతనినే తదేకంగా చూస్తూ కూర్చుంది. సంజయ్ జాను వైపు చూశాడు. తను ఈ లోకంలో లేదు కదా, అతన్ని గమనించలేదు. సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు సంజయ్. ఆ చూపు దాటికి జాను చిగురుటాకులా వణికిపోయి తన చూపును కిందకి దించుకుంది. సంజయ్ జానునే గుచ్చిగుచ్చి చూస్తున్నాడు. జాను మాత్రం వంచిన తల పైకెత్తలేదు. అప్పటికే ఆమెకే తెలియకుండా కంటిలో విరజమ్మైన నీళ్లు అతనికి ఎక్కడ కనిపిస్తాయో అని అలానే ఉండిపోయింది. అతను ఆమె ఇబ్బందిని గమనించి లేచి బయటికి వెళ్ళాడు. జాను తలెత్తి వెళుతున్న సంజయ్ని చూసి కళ్ళు తుడుచుకొని భర్తపై అట్టు తిరిగి పడుకుంది. కాసేపటికి సంజయ్ వచ్చి తన బెత్త మీద కూర్చొని బుక్లో లీనమైపోయాడు. జాను కాసేపు ఏడ్చి అలాగే నిద్రపోయింది. నైట్ అవుతుండగా భోజనం వచ్చింది. ఇద్దరిది సంజయ్ తీసుకొని తను లేచాక తినచ్చులే అని డైరీలో ఏదో నోట్ చేసుకుంటూ ఉండిపోయాడు. సమయం 10 దాటుతుండగా జాను నిద్రలేసి చేతికి ఉన్న వాచ్ చూసి, బాబోయ్ ఇంతసేపు పడుకున్నానేంటి అని అనుకుంటూ సంజయ్ వైపు చూసింది. ఆమెను చూసి, లేచావా, ఫ్రెష్ అయ్యి రాపో, తిందాం, ఆకలిస్తుంది అని అన్నాడు సంజయ్. జాను సైలెంట్గా లేచి వాష్రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యింది. ఎందుకో బెర్త్ దగ్గరికి వెళ్ళాలనిపించలేదు. అక్కడే డోర్ దగ్గర నుంచొని ఆ గ్లాస్లో నుంచి బయటకు చూస్తోంది. జాను ఎంతకీ రాకపోయేసరికి సంజయ్ తనని వెతుకుతూ, ఏంటి జాను ఇక్కడున్నావు అని అడిగాడు. ఏం లేదు బావా, ఇలా చీకట్లో అక్కడక్కడ వీధి దీపాల వెలుగులో చూడడానికి బయట వ్యూ చాలా ముచ్చటగా ఉంది, అదే చూస్తున్నాను అంది జాను. ఆమె పెదాలపై ఉన్న నవ్వు ఆమె ముఖంలో లేదు. దాంతో మనం కూర్చున్న సీట్లో నుంచి కూడా ఇలాగే చూడొచ్చు, ఒంటరిగా ఇక్కడొద్దులే రా అని ముందుకు కదిలాడు సంజయ్. జాను కూడా సంజయ్ వెంట వెళ్ళింది. జానుకి ఓ ప్లేట్ ఇచ్చి తను తినడం మొదలుపెట్టాడు. ఆ భోజనం అప్పటికే చల్లగా అయిపోవడంతో అతనికి గొంతు దిగలేదు. అది గమనించి సీట్ కింద ఉన్న బ్యాగ్ తీసి అందులో ఉన్న బాక్సును ఓపెన్ చేసింది జాను. అందులో ఉదయం వాళ్ళమ్మ చేసిన పులిహోర ఉంది. ఆ బాక్స్ మూతలోనే కొంచెం వేసుకొని ఆ బాక్స్ను స్పూన్ను సంజయ్కి ఇచ్చింది. తాను కూడా పెట్టుకోవడంతో సంజయ్ ఆ బాక్స్ తీసుకొని తింటూ, ముందే చెబితే ఆ పిచ్చి ఫుడ్ తీసుకొని ఉండేవాడిని కాదు కదా అని అంటూనే పులిహోరని ఇష్టంగా తింటూ ఉంటే అన్నీ మర్చిపోయి తింటున్న అతన్నే చూస్తూ ఉండిపోయింది జాను. ఇద్దరూ తిన్నాక, ఏం చదువుతున్నావు జాను అని అడిగాడు సంజయ్. అదేంటి తెలీదా, నిన్న ఫోన్లో కూడా చెప్పినట్లున్నాను అని మనసులోనే అనుకొని, ఎంబీబీఎస్ లాస్ట్ ఇయర్ బావా అంది జాను. ఓ, ఆ తర్వాత ప్లాన్స్ ఏంటి అని అడిగాడు సంజు. హౌస్ సర్జన్ చేస్తాను బావా అంది జాను. అందులో ఏం తీసుకుంటున్నావు అని సంజయ్ అడగడంతో, జనరల్ మెడికో చేద్దామని చూస్తున్నాను అని చెప్పింది జాను. అదేంటి, ఏదో ఒక స్పెషలైజేషన్ చేయొచ్చు కదా అని అడిగాడు సంజయ్. లేదు బావా, నాకు మన ఊళ్ళో హాస్పిటల్ పెట్టాలనుంది. తక్కువ ఖర్చుతో వాళ్ళకి ప్రాథమిక వైద్యం అందచేయాలి. ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తే ఎలా? కార్డియో అనుకోండి, దానికి మాత్రమే చూడగలుగుతాను. న్యూరో అయితే హెడ్కి మాత్రమే చూస్తాను. అదే జనరల్ మెడిసిన్ అయితే అన్నిటికీ చూస్తాను. స్పెషల్ ట్రీట్మెంట్ కావాలంటే నేనే సిటీలో డాక్టర్స్కి సజెస్ట్ చేయడమో నా ఫ్రెండ్స్ని పిలవడమో చేయొచ్చు అని చెప్పింది జాను. చాలా మంచి ఆలోచనే, కానీ మన ఊళ్ళో హాస్పిటల్ పెట్టి అక్కడ వైద్యం చేయాలని నీకెందుకు అనిపించింది? బయట అయితే చాలా డబ్బులు సంపాదించవచ్చు కదా అని అడిగాడు సంజయ్. ఆ మాటకు జాను నవ్వి, నేను బాగా ఇష్టపడే ఒక మనిషి చెప్పాడు బావా, ఆడపిల్లంటే తల్లి తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ వాళ్ల చాటు పిల్లలా కాకుండా ధైర్యంగా ఉండి నలుగురికి ఉపయోగపడే పని చేస్తూ నలుగురు గొప్పగా చెప్పుకునేలా ఉండాలి అని. అతను చెప్పాక నేను చేయకపోవడమా? చేసి తీరాలి కదా. అందుకే తను చెప్పిన దిశగా ఆలోచించాను. ఆ దారి నాకు నచ్చింది. కష్టపడి చదివాను, చదువుతున్నాను, చదువుతాను కూడా అని సంజయ్ వైపు చూస్తూ అంది. సంజయ్కి ఆ చూపు గుచ్చుకోవడంతో మెల్లగా తన వైపు నుంచి ముఖాన్ని కిటికీ వైపుకు తిప్పి, నువ్వు అభిమానించే వ్యక్తి ఏం చెప్పినా చేస్తానన్నావు కదా జాను, కానీ అతను తనపై ప్రేమను మర్చిపోమ్మనంటే ఎందుకు మర్చిపోలేదు అని అన్నాడు. ఆ మాటకి జానుకి దుఃఖం వచ్చింది.
కానీ అతి కష్టం మీద ఆపుకుంది. 5 నిమిషాల పాటు ఎవరూ మాట్లాడలేదు. కాసేపటికి ఆమె దుఃఖం ఆగిపోవడంతో, బావా, నీ జీవితంలో ఇప్పుడు ఆ అమ్మాయి లేదు కదా, ఇక ఎప్పటికీ రాదు. తన జీవితం వేరే వ్యక్తితో ముడిపడిపోయింది. అలాంటప్పుడు నువ్వు కూడా లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఆగవు కదా. అప్పుడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటావు కదా. అదేదో నిన్ను ప్రేమించే నన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంది జాను. నేను చచ్చిపోయే వరకు నిషాని మర్చిపోలేను జాను. ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా తనని పూర్తిగా మర్చిపోలేను. అలాగే నిన్ను పూర్తిగా అంగీకరించలేను. అప్పుడు నా జీవితం అటు ఇటు కాకుండా సగం సగం అయిపోతుంది. అందుకే అసలు ఈ జీవితంలో పెళ్ళే వద్దనుకుంటున్నాను అని చెప్పాడు సంజయ్. ఆ మాటకు జాను మెల్లగా నవ్వింది. బావా, నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను చాలా ప్రేమించాను. నీకు నీ లివర్కి ఎప్పటి నుంచి ప్రేమ మొదలైందో నాకు తెలియదు, కానీ నాకు బాగా గుర్తుంది. నా 8వ తరగతి నుంచే నేను నిన్ను ఇష్టపడుతున్నాను. అది ప్రేమో ఇంకొకటో తెలీదు, కానీ నువ్వు తప్ప మరో మగాణ్ణి నా జీవితంలోకి రానివ్వలేను. ఒకవేళ వచ్చినా ఇప్పుడు నువ్వు అన్నావు కదా సగం సగం జీవితం అని, అంతకన్నా దారుణంగా ఉంటుంది నా పరిస్థితి అని కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకుని తనలో తానే ఏడవటం మొదలుపెట్టింది జాను. ఆ పరిస్థితి చూస్తుంటే సంజయ్కి చిరాగ్గా అనిపించింది. దాంతో సిగరెట్ తీసుకొని డోర్ దగ్గరికి వెళ్ళాడు. జాను తనని తాను సంభాళించుకోవడానికి చాలా ప్రయత్నమే చేసింది. జాను అడిగిన ప్రశ్నకి సంజయ్ దగ్గర జవాబు లేదు. జాను కాసేపటికి సెట్ అయింది. తాను చదువుకున్న పిల్ల, పైగా డాక్టర్ చదువు, మనుషుల సైకాలజీ తెలుసు. అందుకే ఇక ఎప్పటికీ సంజయ్ మనసు మారదని ఆమెకు అర్థమైంది. అది తట్టుకోలేని నిజమైనా సరే ఈరోజు ఈ ప్రయాణం ముగిస్తే బావ ఇక ఎప్పటికీ తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా ఉండాలి అని బాధని దిగమింగుకునే ప్రయత్నం చేసింది జాను. ఒక అరగంటకి కాస్త తేరుకుంది. సమయం అప్పటికే అర్ధరాత్రి 1 దాటింది. బావ ఇంకా రాలేదని జాను సంజయ్ని వెతుకుతూ వెళ్ళింది. డోర్ దగ్గర నిల్చొని బయటికి చూస్తున్నాడు సంజయ్. అతని కళ్ళలోని నీళ్లు జారి చెంపలపై పడుతున్నాయి. అతన్ని అలా చూడగానే జానుకు మళ్లీ ఏడుపొచ్చింది. దగ్గరగా వెళ్ళి అతని చెంపలపై నీళ్లను తుడిచింది. దాంతో అతను కూడా ఈ లోకంలోకి వచ్చి గబగబా కళ్ళు తుడుచుకున్నాడు. బావా, నిద్రపోదుగాన్రా అని పిలిచింది జాను. నువ్వెళ్ళు, నేనొస్తాను అన్నాడు సంజయ్. పర్లేదు రా బావా, నేనింకెప్పుడు ఇష్టం ప్రేమ అని ఏం మాట్లాడను అని బయటకు చూస్తూ అంది జాను. ఆ మాటతో సంజయ్ జాను ముఖంలోకి చూశాడు. జాను కళ్ళ నిండా నీళ్లు. అప్పటి వరకు ఏడ్చిన గుర్తుగా ఆమె ముఖం ఎర్రబడి ఉంది. కళ్ళు వాచిపోయాయి. జానుని అలా చూసిన సంజయ్ వెంటనే ఆమెను హత్తుకొని ఏడ్చేశాడు. జాను కూడా సంజయ్ని హత్తుకొని అతని వీపు నిమురుతూ ఉంది. ఆమె మౌనంగా రోధిస్తోంది. సో సారీ జాను, నన్ను క్షమించు. నేను బాధపడేది కాకుండా నిన్ను కూడా ఏడిపిస్తున్నాను. కానీ నా మనసు అంగీకరించడం లేదు. నా వల్ల నువ్వు ఊరికి దూరం అయ్యావు. నీ మనసుని చాలా బాధపడుతున్నాను కదా. సారీ. నేనెందుకు ఇలా చేస్తున్నానో నాకు కూడా అర్థం కావడం లేదు జాను. మగాడిని నేనే ఇలా బాధపడుతుంటే ఇక అక్కడ ఆ అమ్మాయి నిషా ఎంత బాధపడుతుందో కదా. నన్ను ప్రేమించి నువ్వు బాధపడుతున్నావని కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ నీకు తెలుసా, నిషా నన్ను కనీసం నా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడనిచ్చేది కాదు. వాళ్ళు నన్ను తనని దూరం చేస్తున్నారని నా విషయంలో చాలా స్వార్థంగా ఉండేది. అలాంటి అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళింది. అందుకే ఇప్పుడు నాకు నా గురించి కన్నా అసలు తను ఎలా ఉంది అనే బాధే నాకు ఎక్కువగా ఉంది అని ఏడుస్తుంటే తన బాధ ఎక్కడికి పోయిందో కానీ బావా ఏడవకు అంటూ అతన్ని ఓదార్చే పనిలో పడింది జాను. కాసేపటికి తేరుకొని సారీ జాను అంటూ దూరం జరిగాడు సంజయ్. ఇప్పుడు అతనికి చాలా రిలీఫ్గా ఉంది. పాపం మళ్ళీ జాను మనసే బరివెక్కుంది. అప్పుడు జాను కళ్ళు తుడుచుకొని నవ్వి, బావా, ఇంకా మన గమ్యానికి 12 గంటల ప్రయాణం ఉంది. ఈ 12 గంటలు మనం హ్యాపీగా ప్లాన్ చేసుకోవాలి. ప్లీజ్ బావా అని అంది. ఆమె నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుందని అర్థం చేసుకున్న సంజయ్ కూడా, పద, నిజంగానే మనం ఈ 12 గంటలు మంచి మెమరీ క్రియేట్ చేద్దాం అని అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ వాళ్ళ బెర్తుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళ చదువుల గురించి, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటూ కబుర్లలో పడ్డారు. మరో 3 గంటలకి వాళ్ళు ఢిల్లీ చేరుకుంటారనగా క్లియరెన్స్ లేక ట్రైన్ ఒకచోట ఆగిపోయింది. అక్కడ కనీసం 1 గంట వరకు ఆగొచ్చని తెలిసి కిందకు దిగిన జాను సంజయ్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్టేషన్ అంతా తిరుగుతున్నారు. జాను తాత్కాలికంగా తన బాధని మర్చిపోయి సంజయ్తో ఎంజాయ్ చేస్తుంటే సంజయ్ మాత్రం నన్ను ఇంతలా ప్రేమించిన జానుకి ఒక చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వాలి అనుకున్నాడు. ఇక చివరికి అందరూ తిరిగి ట్రైన్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడే ఒక చిన్న బాబు వాళ్ళకి అడ్డుగా వచ్చాడు.
వాడు కాళ్ళకి తగిలి పడిపోబోతుంటే జాను వెంటనే పట్టుకుంది. ఇంతలో ఆ బాబు వాళ్ళ డాడీ వచ్చి థ్యాంక్స్ అండి అంటూ బాబును తీసుకున్నాడు. పర్లేదండి అని జాను ఆ బాబు బుగ్గ తట్టి నీ పేరేంటి అని అడిగింది. సంజయ్ అని అన్నాడు ఆ బాబు. ఆ పేరు విని జాను సంజయ్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంతలో మీరిక్కడున్నారా అంటూ పాప తల్లి అక్కడికి వచ్చింది. ఆమెను చూసి సంజయ్ షాక్ అయ్యాడు. అది గమనించిన జానుకి డౌట్గా ఆమె నిషా ఏమో అనిపించింది. అదే సమయంలో నిషా కూడా సంజయ్ను గుర్తుపట్టినట్లు ఉంది. తను కూడా వాళ్ళ వైపు అలాగే చూస్తోంది. అప్పుడు బాబు తండ్రి మన బాబు పడబోతే వీళ్ళు పట్టుకున్నారు అని జానుని వాళ్లకు పరిచయం చేశాడు. అతని మాటలకు తేరుకొని సరే మీరు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురండి, నేను తేవడం మర్చిపోయాను, అలాగే వీడికి తినడానికి ఏమైనా తీసుకురండి అని భర్తకు చెప్పింది నిషా. అతను సరే అని బాబుని తీసుకుని వెళ్ళగానే ఎలా ఉన్నావు నిషా అని అడిగాడు సంజయ్. బాగున్నాను సంజయ్, నువ్వెలా ఉన్నావు అని నవ్వుతూ అంది నిషా. నేను బాగున్నాను, కానీ మీరిక్కడా అని సంజయ్ ఆగడంతో మేమిక్కడే ఉంటాం సంజయ్, ఆయనకి ఇక్కడే జాబు, 1 వారం లీవ్ తీసుకున్నారు, ఈరోజు మా అత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పింది నిషా. ఆ మాటకు సైలెంట్ అయిన సంజయ్ ఆమెని చూస్తూ ఉన్నాడు. ఇంతలో నిషా పక్కనే ఉన్న జానును చూసి తను నీ వైఫా అని అడిగింది. సంజయ్ కాదు అని చెప్పేంతలో జాను మాట్లాడుతూ వైఫ్ను పక్కన పెట్టుకుని పాత లవర్తో ఎవరైనా ఇలా మాట్లాడతారా అని నవ్వుతూ అంది. ఆ మాటతో నిషా వెంటనే సంజయ్ వైపు కాస్త గాబరాగా చూసింది. ఆ చూపుకి సంజయ్ నవ్వుతూ నువ్వు భయపడకు, తను నా మరదలు, తనకు నువ్వు తెలుసు అని అన్నాడు. ఓకే బావా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేనెందుకు మధ్యలో, కాసేపు పక్కనుంటాను అని ముందుకు కదలబోయిన జానుని జుట్టు పట్టుకొని చివరికి లాగి ఇక్కడ లవర్స్ ఎవరూ లేరు, సీక్రెట్గా మాట్లాడుకోవడానికి కూడా ఏం లేవు, నువ్వు ఓవర్ చేయకుండా ఇక్కడే ఉండు అని అన్నాడు. జాను నవ్వింది. వాళ్ళ బాండింగ్కి నిషా కూడా నవ్వింది. సంజయ్ నిషా కాసేపు మాట్లాడుకున్నారు. తన మాటల ద్వారా నిషా హ్యాపీగా ఉందని వాళ్ళకు అర్థమైంది. ఆ విషయంలో సంజయ్కి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతలో నిషా వాళ్ళ ఆయన రావడంతో వాళ్ళు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు. వెళుతున్న నిషాని చూస్తూ ఆమె కనిపించినంత మేర రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు సంజయ్. తను వెళ్ళాక కూడా సంజయ్ ఇంకా కదలకపోయేసరికి జాను అతనితో బావా మన ట్రైన్ మిస్ అయిపోవచ్చు, మన లగేజ్ అంతా లోపలే ఉంది అని అంది. తన మాటలకి ఈ లోకంలోకి వచ్చిన సంజయ్ జాను నెత్తిమీద ఒకటేసి పద అని అన్నాడు. ఇద్దరూ మళ్లీ వాళ్ళ బెర్త్ దగ్గరికి వచ్చారు. జానుకి సంజయ్ మొహంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడని ప్రశాంతత కనిపించింది. ఇదే కదా ప్రేమంటే, మనం ప్రేమించిన మనిషి మనకు దక్కకపోయినా పర్లేదు, కానీ తను ఎక్కడో ఒక చోట సుఖంగా సంతోషంగా ఉన్నారని తెలిస్తే ఆ ఆనందమే వేరు. ఇప్పుడు సంజయ్కి కూడా అదే ఆనందంగా అనిపించింది. బావా ఇక గాలిలో లేచింది చాలు కానీ కాస్త తట్టుకో అని అంది జాను. చాలా హ్యాపీగా ఉంది జాను అన్నాడు సంజయ్. అర్థమవుతుందిలే అంది జాను. అలా ఇద్దరూ ఢిల్లీ వెళ్లే వరకు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ఢిల్లీలో దిగిన తర్వాత సంజయ్ జానును ట్యాక్సీ ఎక్కించి తన దారిన తను వెళ్ళిపోయాడు. జాను హాస్టల్కి వెళ్ళింది. సంజయ్ ఆ రోజు తన కాన్ఫరెన్స్ జరిగే హోటల్లోనే రూమ్ తీసుకొని ఉన్నాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. నిజానికి నిషా దూరమైన ఇన్నేళ్లలో అతనెప్పుడూ అంత ఆనందంగా లేడు. ప్రస్తుతానికి అతని మనసు ప్రశాంతంగా ఉంది. దాంతో తెల్లవారాక తన కాన్ఫరెన్స్ అవగానే హైదరాబాద్కి ఫ్లైట్ చూసుకున్నాడు. నైట్ 1 గంటకు ఫ్లైట్ ఉంది. టికెట్ బుక్ చేసుకున్నాడు. దగ్గర 6 గంటల టైం ఉంది. ఏం చేయాలా అని అనుకుంటూ ఉండగా అతనికి జాను దగ్గరికి వెళ్లాలనిపించింది. దాంతో ట్యాక్సీ తీసుకొని జాను హాస్టల్కి స్టార్ట్ అయ్యాడు. అక్కడ హాస్టల్కి వచ్చిన జాను కూడా డల్గా అయింది. అతన్ని ఇక ఇబ్బంది పెట్టకూడదు, వదిలేయాలని అనుకుంది. కానీ అది ఎంత కష్టమో ఆమెకే తెలుసు. తనకేంటో ఏడుపే రావడం లేదు, కానీ ఇన్ని రోజులు కట్టుకున్న ఆశల సౌధం కూలిపోయినట్లుగా అనిపించింది. మరుసటి రోజు సాయంత్రం ఆమె మూడీగా కూర్చొని ఉండడంతో ఫ్రెండ్స్ ఆమెను బలవంతం చేసి బయటికి తీసుకొచ్చారు. దాంతో హాస్టల్ ముందున్న గ్రౌండ్లో కూర్చుంది. అదే సమయంలో ఇంతలో తనకు అల్లంత దూరంలో సంజయ్ కనిపించాడు. దాంతో ఇదేంటి బావలా అనిపిస్తున్నాడు, నా పిచ్చిగాని బావెందుకొస్తాడు అని చూపు తిప్పుకుంది. ఆమె ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్న పచ్చికలో కూర్చొని మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని వింటున్నారు. 4 అడుగుల దూరంలో బెంచ్పై కూర్చొని కాళ్లను పైన పెట్టుకొని ఆ పాటపై దృష్టి పెట్టింది జాను. అది తనకు ఎంతో ఇష్టమైన పాట. ఈ వేళలో నీవు
చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఈనాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏ మాయ చేసావో. తను లెక్కలేనన్నిసార్లు ఫ్రెండ్స్ని ఆ పాట పెట్టమని సంజయ్ని కళ్ళ నిండా నింపుకొని వినేది. ఇప్పుడు కూడా అలానే వింటూ ఉంటే పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్లు అనిపించడంతో జాను మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఆమె పక్కనే నవ్వుతూ సంజయ్ కనిపించాడు. తానస్సలు నమ్మలేక కళ్ళు నులుముకొని మళ్లీ చూసింది. అక్కడుంది అక్షరాలా సంజయ్నే. అతన్ని చూడగానే ఆమెకు చెప్పలేనంత ఆనందంగా ఉండడంతో వెంటనే సంజయ్ని హత్తుకోవాలనే ఆలోచనను బలవంతంగా ఆపుకుంది. జాను ఫ్రెండ్స్ ఊరుకుంటారా? వాళ్ళిద్దరినీ వాళ్ళ ఫోన్స్లో బంధించారు. తన ఆనందాన్ని అణుచుకుంటూ నువ్వేంటి బావా ఇక్కడ అని అంది జాను. ఏం లేదు జాను, నైట్ ఫ్లైట్కి టైం ఉంది కదా, మరోసారి నేను కలిసి వెళ్ళాలనిపించింది, అందుకే వచ్చాను అని చెప్పాడు సంజయ్. జాను ఇంతకుముందు చాలాసార్లు సంజయ్ బావ తన కోసం ఇలా చెప్పా పెట్టకుండా హాస్టల్కి వస్తాడని కలగనేది. ఇప్పుడు ఆ కల నిజమయ్యింది. వాళ్ళకి ప్రైవసీ ఇస్తూ జాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫ్లైట్ ఏ టైంకి బావా అని అడిగింది జాను. నైట్ 1కి జాను. నీకు నా విషయంలో ఏదైనా బాధగా ఉందా అని అడిగాడు సంజయ్. ఆ మాటతో జాను మెల్లగా నవ్వుతూ నా బావ తను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉందని సంతోషపడుతున్నాడు, నేను ప్రేమించిన బావ సంతోషంగా ఉన్నాడని నేను సంతోషపడుతున్నాను అని అంది జాను. జాను అలా అనడం సంజయ్కి ఇబ్బందిగా తోచినా కూడా ఏం మాట్లాడకుండా దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. సంజయ్ వైపు తిరిగి కూర్చొని బావా ఇప్పుడు ఎందుకొచ్చావు అని అడిగింది జాను. సంజయ్కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాడు. నువ్విలా ఇంతకుముందు ఎప్పుడైనా వస్తే బాగుండేదేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంది బావా. ఎందుకో తెలుసా, నిన్ను నా ఆలోచనల నుంచి, నా మనసులో నుంచి తీసేయాలనుకుంటున్నాను. ఇంకెప్పుడు నేను అడిగినా కూడా నన్ను కలవకు బావా, ప్లీజ్ అని అంది జాను. ఆ మాటతో చివ్వున తలెత్తి జాను అని అన్నాడు సంజయ్. సారీ బావా, ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పి జాను అక్కడి నుంచి లేచి రూమ్కి వెళ్ళిపోయింది. వెళుతున్న జానుని చూస్తున్నాడు సంజయ్. అవును, అసలు నేనెందుకు జానుని కలవాలనుకున్నాను? నాకు టైంపాస్ కావాలంటే ఈ మహానగరంలో ఎన్నో ఉన్నాయి కదా. అంటే నేను కూడా తెలియకుండానే జాను సాంగత్యాన్ని కోరుకుంటున్నానా ఏంటి? నో, ఇది కరెక్ట్ కాదు. నేను నాకే తెలియకుండా జానుని చాలా బాధపడేలా చేస్తున్నాను. సారీ జాను అని మనసులోనే అనుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు సంజయ్. జాను గదిలోకి వచ్చి ఏడుస్తూ కూర్చుంది. మరోసారి కాలచక్రం గిర్రున తిరిగింది. అందులో మరో 5 సంవత్సరాలు కలిసిపోయాయి. సంజయ్కి రీసెర్చ్ కంప్లీట్ అయ్యి డాక్టరేట్ వచ్చింది. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా జాయిన్ అయ్యాడు. కానీ తనకే తెలియకుండా తన మనసు కేవలం జానకి చుట్టూనే తిరుగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చాక జానుని మళ్ళీ కలవలేదు. ఆ సంవత్సరం చదువయ్యాక జాను హౌస్ సర్జన్ చేయడానికి అమెరికా వెళ్ళిందని తెలిసింది. గడిచిన 5 సంవత్సరాల్లో తన ప్రతి ఆలోచనలోనూ జానునే నింపుకున్నాడు సంజయ్. ఇక ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చాక జానుతో తన ప్రయాణమంతా గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. అప్పుడే అతని తప్పేంటో అతనికి తెలిసింది. దాంతో నేనెందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా జానుని బాధ పెట్టాను? ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కదా నాకు. నేను బాధపడ్డాను. చివరికి అదే బాధను జానుకు కూడా మిగిలించాను. నా జీవితంలో నన్ను మళ్ళీ అంతలా ప్రేమించే అమ్మాయి దొరక్కపోవచ్చు అని అనుకున్నాడు. తన రీసెర్చ్ అయ్యాక ఇంట్లో వాళ్ళు పెళ్ళి అని గోల చేస్తుంటే తనకు జాను గుర్తొచ్చి ఆగేవాడు. అలాగే ఇంట్లో వాళ్ళని కూడా ఆగమని చెప్పేవాడు. తనకి జాను కావాలా, జానును ప్రేమిస్తున్నాడా, జానుతో జీవితం కోరుకుంటున్నాడా అనేది తనకే తెలీదు. కానీ ప్రతిదానికి జానుని తలుచుకోవడం మొదలుపెట్టాడు. ఇక జాను విషయానికొస్తే తాను ఢిల్లీలో ఎంబీబీఎస్ అయ్యాక పై చదువులకు అమెరికా వెళ్ళింది. సంజయ్నైతే ఎప్పుడూ మర్చిపోలేదు, కానీ అతనితో జీవితం అనే ఫ్యాంటసీ మాత్రం ఆపేసింది. చదువు చదువు చదువు, ఇదే తన లోకం.
ఎంతోమంది ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేసినా వాళ్ళని సున్నితంగా తిరస్కరించింది. అదే సమయంలో విశాల్ ఆమె లైఫ్లోకి వచ్చాడు. దేశం కాని దేశంలో తోటి తెలుగువాడైన అతనితో త్వరగానే స్నేహం కుదిరింది. కానీ అది కేవలం స్నేహం మాత్రమే. అతనితో బయటికి వెళ్ళినా, స్టడీస్కి కూర్చున్నా కూడా ఎప్పుడూ హద్దు దాటి ప్రవర్తించలేదు. హౌస్ సర్జన్ అయిపోయే టైంకి విశాల్ మాత్రం జానుకి ప్రపోజ్ చేశాడు. జాను మొదట షాక్, కానీ వెంటనే తేరుకొని, సారీ విశాల్, నేను ప్రేమ పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు మా పేరెంట్స్ చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. అది ఎవరైనా సరే. కానీ అది కూడా ఇప్పుడు కాదు. మా ఊరిలో నేనొక హాస్పిటల్ పెట్టాలి, అది అయ్యాకే అని చెప్పింది జాను. ఆ మాట విని విశాల్ నిరాశపడినప్పటికీ ఇక తనని ఇబ్బంది పెట్టకుండా స్టడీస్ అవ్వగానే ఇండియా వచ్చేశాడు. ఇక జాను మాత్రం 1 సంవత్సరం అక్కడే ఉండి ప్రాక్టీస్ చేసి ఇండియాలో ల్యాండ్ అయింది. ఇంకో సంవత్సరం కూడా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయ్యాక ఆ డబ్బులతో ఇండియాలో తమ ల్యాండ్లోనే హాస్పిటల్ పెట్టాలని అనుకుంది. కానీ పేరెంట్స్ మాత్రం ఆమెకు పెళ్లి ఫిక్స్ చేసి వస్తావా రావా అని కూర్చున్నారు. కోరుకున్నవాడు దక్కలేదు కదా, కనీసం తల్లిని తండ్రిని అయినా సంతోషపెట్టాలని అనుకున్న జాను ఇష్టం లేకుండానే పెళ్లి కోసం ఆ ఊరికి బయలుదేరింది. బ్లూ కలర్ జీన్స్, వైట్ టీషర్ట్, విరబోసుకున్న షార్ట్ హెయిర్తో, చిన్న హ్యాండ్ బ్యాగ్తో స్లిమ్గా పాష్గా నడుస్తూ వస్తోంది జాను. శ్రీనాథ్, సుభద్ర, రేవంత్, ఇంకా అతని భార్య శృతి, వాళ్ళ బుల్లిబాబు సిద్ధు ఆమె కోసం ఎయిర్పోర్టుకి వచ్చారు. ఆమెను చూసిన సుభద్ర, ఇదసలు నా కూతురేనా? చక్కగా బిర్రుగా జడవేసుకొని నుదుటిన బొట్టిబిళ్ళ, దాని కింద కుంకుమతో ముద్దమందారంలా ఎంత బాగుండేది. ఇదేంటి ఇప్పుడు ఇలా కరువు ప్రాంతం నుండి వచ్చినట్లు ఇలా తయారైంది అని అనుకుంది. జాను రావడంతోనే హాయ్ నాన్న అని ప్రేమగా తన తండ్రిని హత్తుకుంది. సుభద్ర ఇంకా కూతురు వైపు ముఖం చిట్లించే చూస్తోంది. అమ్మా అంటూ తల్లిని హత్తుకుపోయేసరికి ఏంటే ఈ అవతారం అని అడిగింది సుభద్ర. ఏమైందమ్మా, బాగోలేదా అని తనను తాను కిందికి మీదికి చూసుకుంటూ అంది జాను. ఏమైందా, ఆ బట్టలేంటి, ఆ చిక్కిపోవడమేంటి అని అడిగింది సుభద్ర. అబ్బా అమ్మా, ఇది ఫ్యాషన్ అంతే అని చెబుతూనే తన మేనల్లుడిని దగ్గరికి తీసుకుంది. వాడు రోజు స్కైప్లో అతన్ని చూడడంతో చక్కగా జానుని హగ్ చేసుకున్నాడు. రేవంత్ని, శృతిని కూడా హత్తుకొని పలకరించింది జాను. ఆ తర్వాత అందరూ ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటికి పెళ్లికల వచ్చింది. ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకొని లేచి బయటికి వచ్చింది. అప్పటికే సాయంత్రం అయింది. బయటికి వెళ్దాం, రెడీ అయ్యిరా అని రేవంత్ చెప్పడంతో జాను రెడీ అయి వచ్చేసరికి ఇంట్లో అందరూ కూడా బయలుదేరి ఉన్నారు. అదేంటి అందరం వెళ్తున్నామా, ఎక్కడికి అని అయోమయంగా అడిగింది జాను. సర్ప్రైజ్, పద నువ్వే చూస్తావు కదా అన్నాడు జాను. దాంతో అందరూ కలిసి కారులో స్టార్ట్ అయ్యారు. ఆ ఊరు పెద్దగా మారింది లేదు. ఒకప్పటి జ్ఞాపకాలన్నీ జానుని తట్టి లేపుతున్నాయి. కార్ కన్స్ట్రక్షన్స్లో ఉన్న ఒక బిల్డింగ్ ముందు ఆగింది. అది చూసి ఆశ్చర్యంగా కారు దిగింది జాను. ఆల్మోస్ట్ బిల్డింగ్ కట్టడం మొత్తం పూర్తయింది. ఇక పెయింటింగ్ వర్క్ మాత్రమే ఉంది. ఏంటన్నయ్య ఇది అని ఆశ్చర్యంగా అడిగింది జాను. ఇది నీకోసం కడుతున్న హాస్పిటల్ జాను అని చెప్పాడు రేవంత్. ఏంటి అని జాను సంతోషంతో 2 చేతులు నోటికి అడ్డం పెట్టుకుంది. అవును జాను, నీకోసం మేము, మన ఊరి వాళ్ళు అందరూ కూడా ఈ హాస్పిటల్ కట్టిస్తున్నారు అని అంది జాను. అవునా, కానీ అన్నయ్య ఇదంతా ఎలా? నేను ఇక్కడే వర్క్ చేస్తానని నేను మీకు చెప్పలేదు కదా అని ఆశ్చర్యంగా అడిగింది జాను. నువ్వు మాకు చెప్పలేదు కానీ సంజయ్కి చెప్పావంట కదా అనగానే బావకి చెప్పాను అని అంది జాను. అందుకే సంజయ్ ఆ తర్వాత సంవత్సరం గ్రామ పంచాయతీ మీటింగ్కి అటెండ్ అయ్యి ఈ విషయం గురించి ప్రస్తావించాడు. మన కోసం, మన ఊరి కోసం ఒక అమ్మాయి చదువుకుంటుంది కదా, తన వల్ల మన ఊరే కాదు చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళకి కూడా వైద్యం అందుతుంది. అలాంటి తన కోసం మనం ఒక హాస్పిటల్ కట్టిద్దామని నీ గురించి ఇంకా చాలా గొప్పగా మాట్లాడాడు. ఎంతైనా ప్రొఫెసర్ కదా, తన వాగ్దాటికి అందరూ ముగ్ధులయ్యి ఇంచుమించు నిన్ను దేవతని చేసేశారు. అప్పటికప్పుడు గ్రామ పంచాయతీ ఈ స్థలాన్ని నీ హాస్పిటల్ కోసం కేటాయించింది. సంజయ్ 10 లక్షలు విరాళం ఇచ్చాడు. నాన్న ఇంకో 10 లక్షలు ఇచ్చాడు. ఇంకా ఊళ్ళో వాళ్ళ పెద్దలు కూడా పెద్ద పెద్ద మొత్తాల్లోనే విరాళాలు వేసుకున్నారు. ఊళ్ళో వాళ్ళు కూడా ప్రతి ఇంటి నుంచి 1000 రూపాయలకు తక్కువ కాకుండా డబ్బులిచ్చారు. వర్క్ అంతా గ్రామ పంచాయతీనే చూసుకుంటోంది. నీ పెళ్ళయ్యాక 3వ రోజే హాస్పిటల్ ఓపెనింగ్ అని చెప్పడం ముగించాడు రేవంత్. అంతా విన్న జానుకి చాలా సంతోషంగా అనిపించింది. బావ వల్ల ఇదంతా జరిగిందా? నా మనసులో మాట ఎన్నిసార్లు చెప్పినా తలకెక్కించుకోలేదు.
కానీ నా ఆశయం గురించి ఇలా చెప్పగానే అలా నెరవేర్చాడు బావ. తనకి నేనంటే ఇష్టం ఉంది, కానీ ఎందుకు నన్ను తన భార్యగా స్వీకరించడం లేదనేది నాకు అర్థం కావడం లేదు అని అనుకుంది జాను. హాస్పిటల్ అంతా తిరిగి చూసింది. అంతా రెడీ అయింది కనుక తాను ఫారెన్లో జాబ్ చేస్తూ సేవ్ చేసిన అమౌంట్తో కొంత ఎక్విప్మెంట్ తీసుకోవచ్చు అని అనుకుంది. తనకి ఇది నిజంగా ఒక అద్భుతమైన స్వీట్ సర్ప్రైజ్. ఆ తర్వాత రోజు పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలయ్యాయి. జానుకి అవేమీ పట్టడం లేదు. హాస్పిటల్ సంజయ్ వల్ల పూర్తవుతుంది అని ఆనందంతో పాటుగా మరొకసారి సంజయ్ని పెళ్లి గురించి అడిగితే బాగుంటుందేమో, బావ మనసు మారుండొచ్చు కదా, ఒకవేళ మారకపోతే మళ్ళీ నేను బాధపడాలేమో, ఇప్పటికే 2 సార్లు అడిగి లేదనిపించుకున్నాను, 3ఓసారి కూడా అనిపించుకోవడం అవసరమా, ఇలా ఆలోచించడం మొదలుపెట్టిన ఆమె ఆలోచనలు అలాగే స్ట్రక్ అయ్యాయి. ఈ ఆలోచనల నడుమ జానుని పెళ్లి కూతుర్ని కూడా చేసేశారు. కానీ సంజయ్తో ఒక్కసారి మాట్లాడాలన్న తన కోరికను కంట్రోల్ చేసుకోలేక రేవంత్ ఫోన్ తీసుకొని రూమ్కి వెళ్ళి సంజయ్ నెంబర్కి కాల్ చేసింది. 4 రింగ్స్కి సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో బావా అంది జాను. జాను గొంతు విని ఒక క్షణం సంజయ్కి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. జాను అని ప్రేమగా పిలిచాడు సంజయ్. బావా ఎక్కడున్నావు అని అడిగింది జాను. మనూరికే వస్తున్నాను, ఎల్లుండి నీ పెళ్ళయ్యాక హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది కదా, అందుకే అని అన్నాడు సంజయ్. ఆ మాట వినగానే 1 నిమిషం పాటు ఇద్దరి మధ్య నిశ్శబ్దం వచ్చి చేరింది. జానునే మళ్ళీ మాట్లాడుతూ బావా నీ మనసింకా మారలేదా అని అడిగింది జాను. ఇప్పుడు మారిన ప్రయోజనం ఏంటి జాను అని అన్నాడు సంజయ్. ఆ మాటతో ఏదో అనుమానం వచ్చిన జాను బావా అసలు నువ్వేమనుకుంటున్నావో అది మాత్రం చెప్పు చాలు అని అంది. దాంతో సంజయ్ చూడు జాను, ఈ విషయం నువ్వు స్టేట్స్ నుంచి రాగానే హాస్పిటల్ చూపించి చెప్పాలని అనుకున్నా, కానీ నువ్వు రాకముందే నీ పెళ్లి సెటిల్ అయిపోయింది. అతను కూడా డాక్టరేనట, ఇద్దరూ కలిసి చక్కగా హాస్పిటల్ రన్ చేయొచ్చు. ఇక ఇప్పుడు మన మధ్య ఏం లేదు కనుక నువ్వు కూడా చక్కగా పెళ్లి చేసుకొని లైఫ్లో ముందుకెళ్ళు, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సంజయ్. ఆ మాటలకు షాక్ అయిన జాను ఫోన్ వైపు పిచ్చి చూపులు చూస్తూ గట్టిగా ఏడ్చింది. సంజయ్ మాటలకి తనకు పిచ్చెక్కినంత పని అయ్యింది. ఇన్ని రోజులు ప్రేమ కోసం తన ఆరాటపడితే ఈరోజు ఆ ప్రేమ దక్కే సమయానికి మళ్లీ అవరోధం వచ్చింది. అందుకే ఆమె చాలాసేపు ఏడుస్తూనే ఉంది. రేవంత్ వచ్చి డోరు కొట్టడంతో తలుపులు తీసింది. చెల్లెల ముఖం చూసి ఏమైందిరా అని కంగారు పడ్డాడు రేవంత్. జాను వాళ్ళ అన్నయ్యని హత్తుకొని ఏడుస్తుంటే అప్పుడే అటుగా వచ్చిన శృతి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి ముగ్గురిని రూంలోకి తీసుకువెళ్లి తలుపేసింది. ఏమైంది జాను, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు రేవంత్. జాను ఏడుస్తూనే సంజయ్ పైన మొదలైన ప్రేమ నుంచి ఇంతకుముందు మాట్లాడిన మాటల వరకు అంతా చెప్పింది. జాను చెప్పింది విని రేవంత్ శృతి షాక్ అయ్యారు. వీడేంటన్నయ్యా, నేను కదా ప్రేమించింది, నేను కదా అడిగి కాదనిపించుకుంది, నేనే కదా ఇంతకాలం తన కోసం ఎదురు చూసింది, ఇప్పుడు పెళ్లికి ఒప్పుకొని నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడతాడు అని ఏడుస్తూ అంది జాను. చెల్లెలి మాటలు విని రేవంత్కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక పక్క పెళ్లివాళ్లు వచ్చి విడిదింట్లో ఉన్నారు. ఒక ఆడపిల్ల దాదాపు 10 సంవత్సరాల పైన ఒక అబ్బాయిని ప్రేమించి వేరొకరితో తాళి కట్టించుకోవడం అంటే తాను ఎంత నరకం అనుభవిస్తుందో అని అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. దాంతో శృతి జాను భుజంపై చెయ్యి వేసి రేవంత్ ఏం చెబుతాడా అని ఎదురుచూస్తోంది. మరోవైపు సంజయ్ ఫుల్గా తాగి ఏంటో ఈ జీవితం, ప్రేమించడానికి ఉంది కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మాత్రం రాసిపెట్టలేదు, నాలాంటి ఎదవ ఎవడైనా ఉంటాడా, ఒకదాన్ని ప్రేమిస్తే అదేమో పెళ్లి చేసుకొని పోయి హాయిగా సంసారం చేసుకుంటోంది, మరొక అమ్మాయి నన్ను ప్రేమిస్తే నేనేమో తనను ప్రేమ లేదు దోమ లేదు, అసలు ఈ ప్రేమ దోమ నాకెప్పుడు కొట్టదు అని తన మనసు విరక్కొట్టాను. ఈరోజేమో తను కూడా పెళ్లి చేసుకుంటోంది. సాయంత్రం ఊరికి బయలుదేరి వెళ్ళి ఎల్లుండి దాని పెళ్లి చూసి ఆశీర్వదించి దగ్గరుండి హాస్పిటల్ ఓపెన్ చేయించి పెళ్లి జరిగిన కొత్త జంటను నేనే దగ్గరుండి హనీమూన్కి పంపాలి, అప్పుడు కానీ నాకు సిగ్గురాదు అని అద్దంలో తనని తానే చూసుకుంటూ తిట్టుకుంటున్నాడు సంజయ్. ఢిల్లీలో జానుని చివరిసారిగా కలిసి బయలుదేరుతుంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎంతలా ప్రేమించగలదా, ఇంతలా ప్రేమించే అమ్మాయిని దూరం చేసుకుంటున్నానా, నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదని నన్ను ప్రేమించే అమ్మాయిని దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని పరిపరి విధాలా ఆలోచించాడు. ఆ ఆలోచనలోనే అతనికి జానుని తన జీవితంలోకి ఆహ్వానించాలి అనే కోరిక కలిగింది. ఇక ఆ తర్వాత మాత్రం నిత్యం జాను ఆలోచనలతో
తనకి తెలియకుండానే జాను మీద అభిమానం, ప్రేమ పెంచుకున్నాడు సంజయ్. అందుకే తను వచ్చేసరికి తనకి మర్చిపోలేని బహుమానం ఇవ్వాలని అనుకొని హాస్పిటల్ ప్రపోజల్ పెట్టాడు. అది సక్సెస్ అయ్యింది. కానీ అతని లవ్వే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్లా అయ్యింది. గత 15 రోజుల క్రితం ఆ హాస్పిటల్ పని మీద ఊరికి వెళ్ళినప్పుడే సంజయ్కి జాను పెళ్లి విషయం తెలిసింది. ఇక అప్పటి నుంచి మళ్ళీ దేవదాస్ అయ్యి తనను తాను నిందించుకుంటూ ఉండిపోతున్నాడు సంజయ్. ఇప్పుడు కూడా ఊరికి వెళ్ళాలని అతనికి లేదు. కానీ జానును చూడాలని మనసు మాత్రం లాగేస్తోంది. అందుకే సాయంత్రం ఫుల్లుగా తాగి కారులోనే ఊరికి బయలుదేరి వెళ్ళాడు. జానకి ఏడ్చినట్లే ఉంది. శృతి తనని ఓదారుస్తూ నిమిషం కూడా వదిలిపెట్టడం లేదు. రేవంత్ ఏ పని చేస్తున్నా సరే చెల్లెల గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. జాను నిర్లిప్తంగా ఉండి సంతోషంగా అటూ ఇటూ తిరుగుతున్న తన తల్లిదండ్రులను చూస్తోంది. ఇన్ని సంవత్సరాలుగా ఎదురుచూసిన ప్రేమ ఇప్పుడు దగ్గరగా చేరి దూరమయ్యిందని తలుచుకుంటేనే తనకి చాలా కష్టంగా ఉంది. సంజయ్ డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఊరికి వచ్చేసరికి 11 గంటలయింది. బాగా తాగి ఉండడం వల్లో లేదా జాను మీద ప్రేమ పొంగిపోవడం వల్లో కానీ నేరుగా శ్రీనాథ్ ఇంటికే వెళ్ళాడు. తెల్లవారితే ఆ రోజు రాత్రికి పెళ్లి గనక పెళ్లి పనులు ఇంకా జరుగుతున్నాయి. పెళ్లి గుడిలో అయినప్పటికీ ఇంటి ముందు పందిళ్లు వేశారు. ఆ పందిరి నుండి నడుచుకుంటూ నేరుగా వెళుతున్నాడు సంజయ్. సరిగ్గా అప్పుడే అతనిని గమనించిన రేవంత్ అతని దగ్గరికి వెళ్ళి, సంజయ్ ఏంటి ఈ టైంలో వచ్చావు అని అడిగాడు. జాను వచ్చిందట కదా, ఒకసారి చూసెళ్తాను అని అన్నాడు సంజయ్. ఈ టైంలోనా? ఇది మిడ్ నైట్. పైగా నువ్వు చూస్తే డ్రింక్ చేసినట్లున్నావు. రేపు ఉదయం కలవచ్చులే, ఇప్పుడు ఇంటికి వెళ్ళు అని అన్నాడు రేవంత్. దాంతో సంజయ్ అక్కడి నుంచి తలదించుకొని బయటికి నడుస్తూ ఇంతలోనే ఏదో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి పైకి చూశాడు. పైన బాల్కనీ నుంచి పట్టుచీరలో కళ్యాణ తిలకం దిద్దుకొని కళ్ళ నిండా నీళ్లతో తననే చూస్తూ ఉంది జానకి. తనని అలా చూసి హార్ట్ మీద చెయ్యి వేసుకున్న సంజయ్కి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక ఇది నాది కాదు, ఆశించే హక్కును కూడా కోల్పోయాను అని అనుకుని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇద్దరికీ ఆ బాధతోనే తెల్లవారింది. ఇక సంజయ్ మళ్ళీ జానుని చూడడానికి రానేలేదు. జాను తండ్రికి విషయం చెప్పాలని అనుకుంటోంది. కానీ ఎంతైనా ఆడపిల్ల కొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని ఎలా చెబుతుంది? రాత్రి 7 గంటలకు పెళ్లి భోజనాలు మొదలయ్యాయి. అక్కడ జానును అలంకరిస్తున్నారు. ఏం జరిగినా ఎలా అయినా సరే బావని పెళ్లి చేసుకోవాలనుకున్న జాను మనసులో ఒకటే ఆలోచన నడుస్తోంది. కానీ ఎలానో అర్థం కావడం లేదు. ఒకసారి బావతో మాట్లాడితే అని అనుకుని శృతిని ఫోన్ అడిగింది. శృతి వచ్చి ఫోన్ ఇచ్చి వెళ్ళింది. దాంతో సంజయ్కి ఫోన్ చేసింది జాను. సంజయ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. జాను ప్రాణం పోయినట్లుగా ఫీల్ అవుతోంది. బావకి తనంటే ఇష్టం లేదులే అని వదిలేయచ్చు, కానీ ఇష్టం ఉందని తెలిసి కూడా 2 రోజులైంది. కానీ నేను ఏం చేయలేకపోతున్నాను అని లోపలే బాధపడుతోంది. ఒకవైపు భోజనాలు జరుగుతుంటే మరోవైపు ఫొటోస్ దిగడం కోసం పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని స్టేజ్ మీదకి తీసుకురమ్మన్నారు. అప్పటి వరకు పెళ్లి కొడుకు ఎవరో చూడని జాను కరెక్ట్గా ఆ పొజిషన్లో విశాల్ని చూసి షాక్ అయ్యింది. ఏంటి జాను అలా చూస్తున్నావు? పెళ్ళి అనుకున్నాక ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, నేను చేసినా కూడా లిఫ్ట్ చేయలేదేంటి అని అడిగాడు విశాల్. దాంతో ఆమె షాక్లో నుంచి తేరుకుంటూనే వర్క్ బిజీ అని అంది జాను. సరే ఇక్కడికి వచ్చాకైనా చేయొచ్చు కదా అన్నాడు విశాల్. జాను ఏం మాట్లాడలేదు. నిజానికి తల్లిదండ్రులు చూసిన సంబంధమే కదా అని అతని ఫేస్ చూడకుండానే ఓకే చెప్పేసింది. అందుకే ఇప్పుడు ఆ విషయం విశాల్కి తెలియకుండా జాగ్రత్త పడుతోంది. ఇంతలో సరే జాను, ఏంటి మొహమంతా అలా ఉంది, ఇక్కడ వాటర్ పడలేదా అని అడిగాడు విశాల్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను విశాల్, పడంది వాటర్ కాదు ఈ పెళ్ళి అంది జాను. వాట్? ఏం మాట్లాడుతున్నావు అని షాక్ అవుతూ అన్నాడు విశాల్. అవును విశాల్, నాకు నీతో ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పింది జాను. ఆ మాటతో షాక్ అయిన విశాల్, ఇష్టం లేదన్నదానివి ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావు అని కోపంగా అడిగాడు. ఇక్కడి వరకు తీసుకురావడం నాది తప్పే, కానీ విశాల్ నాకు ఈ పెళ్ళి ఇంత మాత్రం ఇష్టం లేదు. ప్లీజ్ మనం వెంటనే ఈ పెళ్ళి ఆపేయాలి అని అంది జాను. అప్పటికే వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం రేవంత్ శృతికి అర్థమైంది. రేవంత్ కోపంగా జాను దగ్గరికి వెళ్ళబోతుంటే శృతి కూడా వెళ్ళింది. విశాల్ తను చెప్పేది ఏం పట్టించుకోకు అని రేవంత్ అనగానే, అన్నయ్య ప్లీజ్, నా లైఫ్లో ఏది కరెక్టో నాకు తెలుసు అని అంది జాను. అప్పటికే భోజనాలయ్యాయి. ఇంట్లో వాళ్ళు తింటున్నారు. ఫొటోస్ వాళ్ళు కూడా వెళ్ళారు. జాను, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని అన్నాడు విశాల్.
ఓకే రండి అని జాను ముందుకు కదిలేసరికి రేవంత్ ఆమెను ఆపి, నీకు వాడు కరెక్ట్ కాదు అని అన్నాడు. ఇంతలో, రేవంత్ గారు, నేను తనతో మాట్లాడాలి, ఇది నా జీవిత సమస్య కూడా అని అన్నాడు విశాల్. దాంతో రేవంత్ ఇంకా ఏం మాట్లాడలేకపోయాడు. జాను, విశాల్ టెర్రస్ మీదకు వెళ్లారు. మరోవైపు, ఏం చేస్తున్నావు రేవంత్, నీకు జాను బాధ అర్థం కావడం లేదా అని అడిగింది శృతి. నాకు దాని బాధ అర్థమవుతుంది శృతి. ఆ సంజయ్ ఏమో ఇది వెంటపడ్డప్పుడు కాదు అని ఇప్పుడు పెళ్లి చేసుకుంటూ ఉంటే ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. సరే, తనకు జాను అంటే ఇష్టం అనుకో, కనీసం అది రాగానే వాడు ఈ విషయం చెబితే జాను మనకు చెప్పేది కదా. సంజయ్తో పెళ్లి చేయడానికి మాకేం ప్రాబ్లం లేదు కదా. సరే, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఫోన్ చేసి తప్పు దానిదే అన్నట్లు మాట్లాడాడు. మళ్ళీ దానికి మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాడా అంటే అది లేదు. అలాగే ప్రేమించిన అమ్మాయి పెళ్ళవుతుంటే చివరి వరకు ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని దక్కించుకోవాలని చూస్తారు. కానీ వాడు మాత్రం ఎక్కడో తాగి పడి ఉంటాడు. అలాంటివాడు నా చెల్లికి అవసరమా చెప్పు అని కోపంగా వెళ్ళిపోయాడు రేవంత్. వెళుతున్న అతన్ని చూస్తూ, అమ్మాయిలకు ప్రేమిస్తే ప్రేమించడం మాత్రమే తెలుసు రేవంత్. ఆ ప్రేమించిన వ్యక్తి యొక్క స్థితిగతులు, వారి నుంచి వచ్చే బహుమతులతో పనిలేదు. జానుది నిజమైన ప్రేమ. చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంది శృతి. మరోవైపు టెర్రస్ పైన ఉన్న విశాల్, ఏంటి జానకి ఇదంతా, ఎందుకిలా అంటున్నావు? నువ్వు ప్రేమ, పెళ్ళి ఇవన్నీ మీ పేరెంట్స్ సిస్టమ్ అంటేనే కదా నిన్ను ఇక్కడి దాకా వచ్చి ఇంత మాట్లాడుకొని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు. దాంతో టక్కున, నేను ఒకరిని ప్రేమించాను విశాల్ అని అంది జాను. ఏంటి, ప్రేమించావా? ఎప్పుడు? నేనిక్కడికి వచ్చేసి నీ సంవత్సరంలోనా అని అడిగాడు విశాల్. కాదు, గత 11 సంవత్సరాలుగా ఒకరిని ప్రేమిస్తున్నాను అంటూ తాను సంజయ్ను ప్రేమించిన దగ్గర నుండి మొన్న సంజయ్తో మాట్లాడినంత వరకు అంతా అతనితో చెప్పింది జాను. అంతా విన్న విశాల్కి నోటమాట రాలేదు. చూడు విశాల్, నేను నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా, నువ్వు నా జీవితంలోకి వచ్చినా కూడా అనుకోని అతిథివే అవుతావేమో తప్ప ఎప్పటికీ నేను ప్రేమించే భర్తవి మాత్రం కాలేవు అని చెప్పడం ఆపింది జాను. విశాల్ ఒక 10 నిమిషాలు ఆలోచించి, నీ లవరి పెళ్ళికొచ్చాడా అని అన్నాడు. హా, వచ్చాడు అంది. అయితే మనిద్దరికీ అక్షంతలు వేసి ఆశీర్వదించమని చెప్పు అన్నాడు విశాల్. ఆ మాటతో షాక్ అవుతూ, విశాల్ అంది జాను. ఎస్ జానకి, నేను నిన్ను వదులుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడను. నేను నీ అంతా, నీ బావ అంతా తెలివి గలవాడిని కాదు కనుక నీ జీవితంలో అతిథైనా పర్వాలేదు, కానీ ఈ పెళ్లి మాత్రం జరగాల్సిందే అని అన్నాడు విశాల్. అతిథి ఎప్పుడు జీవితాంతం ఉండరు విశాల్ అంది జాను. అనుకోకుండా వచ్చిన అతిథులు జీవిత సారథులవ్వచ్చు జానకి. పెళ్లిపీటల మీద రావడానికి రెడీగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశాల్. అతని మాటలకు షాక్ అయిన జాను అలాగే కూర్చుంది. తనకి ఏడవడానికి కూడా ఏడుపు రావడం లేదు. విశాల్ కిందకి రావడంతో శృతి జాను దగ్గరికి వెళ్ళి, ఏమైంది జాను, విశాల్ ఏమన్నాడు అని అడిగింది. జాను ఏం మాట్లాడకుండా శృతి చేతిలోని ఫోన్ తీసుకుని సంజయ్కి ఫోన్ చేసింది. ఈసారి బాబుకు మందు దిగిందేమో, వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. బావా అంది జాను. ఓ జాను, నువ్వా, ఏంటే ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగాడు సంజయ్. బావా, మరి కాసేపట్లో నా పెళ్ళి అంది జాను. అవును తెలుసు, ముక్తసరిగా అన్నాడు సంజయ్. బావా, నువ్వు నాకు కావాలి డైరెక్ట్గా చెప్పేసింది జాను. నేను కావాలనుకున్నప్పుడు పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు అని అడిగాడు సంజయ్. అప్పుడు నువ్వు వద్దన్నావు కదా బావా అంది జాను. నేను వద్దంటే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు సంజయ్. బావా, ఇప్పుడు వాదించే టైం లేదు. నేను అడిగిన రోజు నువ్వు వద్దన్నావు, అందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను పెళ్లికి ఒప్పుకున్నా. ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, నువ్వు నాకు కావాలి బావా, ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపి నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది జాను. చూడు జాను, ఇదంతా నేను నిన్ను లవ్ చేస్తున్నా అని ఒక్క మాట చెప్పబట్టే కదా. అయితే ఇప్పుడు చెబుతున్నా విను, నేను నిన్ను లవ్ చేయడం లేదు, సరేనా అంది జాను. సరే బావా, అయినా సరే నువ్వు నాకు కావాలి. ఒక ఆడపిల్ల ఎంతలా అడుగుతుంది కదా, ఇప్పటికీ నేను నీకొద్దా అంది జాను. నువ్వు నాకొద్దు జాను, నాకు నీతో పెళ్ళి అవసరం లేదు. కాసేపట్లో నీ పెళ్ళి నీలాగే డాక్టర్ మొగుడుతో హ్యాపీగా జరిగిపోతుంది కదా, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి అని అన్నాడు సంజయ్. బావా గట్టిగా అంది జాను. కానీ అప్పటికే ఫోన్ కట్ చేశాడు సంజయ్. దాంతో జానుకి కోపం వచ్చింది, మామూలుగా రాలేదు. సంజయ్ని అమ్మనాబూతులు తిట్టుకొని అక్కడి నుంచి లేచింది. శృతి ఆ తిట్లు వినలేక చెవులు మూసుకొని, ఎందుకే తల్లి అలా తిడుతున్నావు అని అడిగింది. ఈ యదవలకి ప్రాణంలా ప్రేమించేవాళ్ళు పనికిరారుదినా. ఛీ, ఇక వీడు నాకు వద్దు, వద్దే వద్దు. నేను ఆ విశాల్ గారిని పెళ్లి చేసుకుంటాను, పద నన్ను రెడీ చెద్దుగాని అని లోపలికి నడిచింది జాను. ఈ పిల్లకి పిచ్చిగాని పట్టలేదు కదా అని అనుకుంటూ ఆమె వెనుకే వెళ్ళింది శృతి. ఎర్రని కళ్ళతో, కళ్ళ నిండా నీళ్లతో, పసుపు పచ్చని ముఖంతో, నుదుటిన కళ్యాణి తిలకం, ఆ పైన బాసికం కట్టి
నిలువెత్తు బంగారంతో అపరకాళి అవతారంలో ఉన్న అపరంజి బొమ్మలా ఉంది జాను. తనని శృతి తీసుకొనొస్తోంది. పెళ్లికొడుకు విశాల్ ముందు కారులో కూర్చున్నాడు. తర్వాత జాను కూర్చుంది. అలా ఒక 4 కార్లలో గుడికి బయలుదేరి వెళ్లారు. ఇంకొంతమంది ముందు, మరికొంతమంది వెనక వస్తున్నారు. జాను ముఖంలో ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ ఆమె కళ్ళలో మాత్రం తన కోపం స్పష్టంగా తెలుస్తోంది. అందరూ సంతోషంగా ఉన్నారు. శృతికి మాత్రం జానుని అలా చూస్తుంటే ఒక పక్క బాధగా, మరో పక్క భయంగా ఉంది. అందరూ గుడి దగ్గర దిగారు. పెళ్లి కూతుర్ని మండపంలో కూర్చోబెట్టారు. పంతులు గారు గౌరీ పూజ చేపించారు. గౌరీ పూజ అయ్యాక ఇద్దరికీ బట్టలు పెట్టారు. ఇష్టమైన వ్యక్తి సొంతమవుతుంటే విశాల్ మొహం కలకలలాడుతోంది. తలంబ్రాల బట్టలలో వచ్చిన వధూవరుల్ని ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టారు. మధ్యలో పరదా కట్టారు. అప్పుడు వచ్చాడండి మన నిత్యదేవదాసు సంజయ్. చేతిలో సీసా, పక్కన కుక్కపిల్లయితే లేదు కానీ తను మాత్రం ఫుల్లుగా వేసేసున్నాడు. తూలుతూ గుడిమెట్లు ఒక్కొక్కటిగా ఎక్కుతున్నాడు. అక్కడ పంతులుగారు మంత్రాలు చదువుతున్నారు. ఊరి జనమంతా, పెళ్లికొచ్చిన బంధువులంతా ఆ గుడిలోనే ఉన్నారు. నా చెల్లి జీవితానికి ఏది మంచిదో అదే చెయ్యండి స్వామి అని రేవంత్ దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. శ్రీనాథ్, సుభద్ర పెళ్లికొడుకు కాళ్ళు కడగడానికి కూర్చున్నారు. ఇంతలో సంజయ్ అక్కడికి వచ్చి ఒక్క నిమిషం అన్నాడు. ఒక్క జాను తప్ప అందరూ అటు చూసి అతని వాలకానికి షాక్ అయ్యారు. ముందుగా రేవంత్ తేరుకొని, ఏంటి సంజయ్ ఇక్కడికొచ్చావు అని అడిగాడు. అదేంటి బావా అలా అడుగుతావు? అందరూ ఎందుకొచ్చారో నేను కూడా అందుకే వచ్చాను అని అన్నాడు సంజయ్. అయితే అందరితో పాటు కూర్చొని పెళ్లి చూడు అన్నాడు రేవంత్. హలో, నేను పెళ్లికొచ్చానన్నాను, పెళ్లి చూడటానికి కాదు అన్నాడు సంజయ్. ఇంతలో సంజయ్ వాళ్ళ నాన్న సంజయ్ దగ్గరికొచ్చి, ఏందిరా ఇది, ఇంత చదువుకొని నువ్విలా చేస్తున్నావేంటి అని అడిగాడు. నాన్న మీరొక్క నిమిషం ఆగండి, శ్రీనాథ్ మావయ్య అని పిలిచాడు సంజయ్. పీటల మీద కూర్చున్న శ్రీనాథ్ పైకి లేచాడు. జరిగేది అందరూ వింతగా చూస్తున్నారు. జాను మాత్రం పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మావయ్య, నాకు జాను అంటే ఇష్టం. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకున్నా. తనకే ఎప్పటినుంచో నేనంటే ప్రాణం. మా ఇద్దరికి పెళ్లి చేయండి అని అడిగాడు సంజయ్. అతని మాటలకు అందరూ షాక్ అయ్యారు. శ్రీనాథ్ అక్కడి నుంచి సంజయ్ దగ్గరికి వచ్చాడు. ఆ వెంటనే విశాల్ కూడా వచ్చాడు. రేవంత్ సంజయ్ దగ్గరికి వచ్చి, సంజయ్ ఇక్కడ జరిగేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు. ఏంటి వెళ్ళేది, నేను జానుని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అని అన్నాడు సంజయ్. బాబు సంజయ్, నువ్వు తాగున్నావు, ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. నువ్వు మాట్లాడే మాటల వల్ల నా పరువు పోతుంది, నా బిడ్డ జీవితం ఆగమైపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళు అని అన్నాడు శ్రీనాథ్. మావయ్య, మీకెందుకు నేను చెప్పేది అర్థం కావడం లేదు. నేను తననే లవ్ చేస్తున్నాను, తను కూడా నన్ను లవ్ చేస్తుంది. కావాలంటే అడగండి, ఇష్టం లేని పెళ్లి చేసుకుని తనేం సుఖపడుతుంది మావయ్య అన్నాడు సంజయ్. శ్రీనాథ్ ఒక క్షణం మౌనం తర్వాత, జాను నీకు సంజయ్ అంటే ఇష్టమా అని అడిగాడు. జాను ఏం మాట్లాడలేదు. జానకి మాట్లాడు అని గట్టిగా అన్నాడు శ్రీనాథ్. అప్పుడు జాను కళ్ళెత్తి తండ్రి వైపు చూసింది. తాను పుట్టి బుద్ధిరిగాక ఏ రోజు ఆయన జానుతో అంత గట్టిగా మాట్లాడలేదు. జాను, నాన్నగారు అడుగుతున్నారు కదా, చెప్పమ్మా అని అంది సుభద్ర. నాన్న, నాకు తనంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు. విశాల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని గట్టిగా చెప్పింది జాను. ఆ మాటకి సంజయ్కి మెదడు మొద్దుబారిపోయింది. శృతి, రేవంత్ ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. విశాల్ మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ఆనందపడుతున్నాడు. ఇష్టం లేదని తను చెప్పింది కదా, ఇక గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు అన్నాడు శ్రీనాథ్. ఒసేయ్, నీకేమైనా పిచ్చా, అంతలాలో చేసి ఇప్పుడు ఇలా అంటావేంటి, నీకు నేనొద్దా అని ఆవేశంగా అడిగాడు సంజయ్. నువ్వు నాకొద్దు బావా అంది జాను. ఏంటి అన్నాడు కోపంగా. నేను చెప్పేది తెలుగులోనే బావా, నాకు నువ్వొద్దు అని తలదించుకొని కూర్చుంది జాను. సంజయ్ ఆమె వైపే పిచ్చిగా చూస్తున్నాడు. ఇంతలో సంజయ్ తండ్రి, రారా, ఆ అమ్మాయికి ఇష్టం లేదంటుంది కదా అని సంజయ్ని తీసుకువెళ్ళబోయాడు. శ్రీనాథ్ విశాల్ పేరెంట్స్ని క్షమించమని అడుగుతుంటే రేవంత్ విశాల్ని క్షమాపణ అడుగుతున్నాడు. సంజయ్ తండ్రి వెంట జానుని చూస్తూ 2 అడుగులు వేశాడు. జాను తలదించుకుని ఉంది. మరో అడుగు వేశాడు జానుని చూస్తూనే. అప్పుడే జాను కళ్ళెత్తి కళ్ళ నిండా నీళ్లతో సంజయ్ని చూసింది. ఆ చూపుకి సంజయ్ అడుగు ఆగిపోయింది. వెంటనే తండ్రి చేయి విడిపించుకొని జాను దగ్గరికి వచ్చాడు. అప్పుడే రేవంత్ విశాల్ని పెళ్లిపీటల మీదకి తీసుకొస్తున్నాడు. సంజయ్ జాను దగ్గరికి వెళ్ళాక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ కొబ్బరికాయపై ఉన్న తాళిని తీసుకొని జాను మెడలో కట్టేశాడు. ఇదంతా సెకండ్లలో జరిగిపోయింది. అది చూసి అందరూ నోరు వెళ్ళబెట్టారు. జాను తాళి కడుతున్న సంజయ్ వైపే చూస్తోంది.
సంజయ్ తాళి కడుతూ జాను కళ్ళలోకే సూటిగా చూస్తున్నాడు. పెళ్లి కొడుకుగా వచ్చిన విశాల్ అతిథిగా వాళ్ల పెళ్లి చూస్తున్నాడు. రేవంత్ తేరుకొని కోపంగా సంజయ్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే సంజయ్ తాళి కట్టేసి జాను పక్కన కూర్చున్నాడు. ఇంకేం చేస్తారు? అందరూ జరిగిన దాన్ని నోరు తెరిచి చూస్తున్నారు. జాను ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. ఎవరి వైపు చూడడం లేదు. కేవలం సంజయ్ వైపే చూస్తుంది. పంతులు గారు, మంత్రాలు చదవండి అని అన్నాడు సంజయ్. దాంతో పంతులు గారు శ్రీనాథ్ వైపు చూశారు. ఆయన కూడా చదవమన్నట్లు చెయ్యి ఊపాడు. పంతులు గారు తాళి కట్టాక కాళ్ళు కడిగే గట్టం ఆపేసి జీలకర్ర బెల్లం పెట్టించాడు. అటు తర్వాత తలంబ్రాలు, అక్షింతలు అన్నీ అయ్యాయి. పెళ్లితంత ముగిసేసరికి జాను ముఖం ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య వెలిగిపోతోంది. విశాల్ వాళ్ళు అక్షంతలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంజయ్ తాగి ఉండడంతో అక్కడ తంతవగానే అందరూ ఇళ్లకు బయలుదేరి వెళ్లిపోయారు. జాను పక్కన కూర్చున్న సంజయ్ ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జాను పైకి కనిపించడం లేదు, కానీ మనసులో తను పడే ఆనందం బాగా. ఇష్టమైన వస్తువు పోయి దొరికితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ప్రాణానికి ప్రాణం అనుకున్న వ్యక్తి ఇక దక్కడు అని ఫిక్స్ అయిన తనకి తన ప్రేమ దక్కడంతో తన సంతోషం మాటల్లో వర్ణించలేకుండా ఉంది. అందరూ శ్రీనాథ్ ఇంటికి వెళ్లారు. సంజయ్, జాను కలిసి ఇంట్లో దేవుడికి దీపం పెట్టారు. సంజయ్ తల్లి తండ్రికి అదంతా జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ 30 సంవత్సరాలు దాటిన కొడుకు పెళ్లి మాట అంటేనే కోప్పట్టం చేసేవాడు. ఇప్పుడు పెళ్లి చేసుకునేసరికి కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యారు. అప్పుడు సంజయ్ తండ్రి శ్రీనాథ్ దగ్గరికి వచ్చి, బావా, పిల్లాన్ని మా ఇంటికి తీసుకొని పోతాం అని అన్నాడు. శ్రీనాథ్ కాసేపు ఆలోచించి, బావా, మనం అయిన వాళ్ళమే కాదని అన్ను. కానీ పెళ్లి ఏ పరిస్థితిలో జరిగిందో చూశారు కదా. మా పిల్లని పంపాలంటే మీ అబ్బాయితో కొంచెం మాట్లాడాలి. ఉదయం స్వామి వ్రతం అయ్యాక సంజయ్తో మాట్లాడిన తర్వాత మీ అబ్బాయిని కోడల్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. అప్పటికే సమయం తెల్లవారుజామున 3 గంటలవడంతో ఇక అందరూ నిద్రపోకుండా డైరెక్ట్గా పనుల్లోనే పడిపోయారు. పెళ్ళైతే అయ్యింది, కానీ జాను ఏమో సంజయ్ ఫోన్లో అలా మాట్లాడాడని కొంచెం కోపంగా ఉంది. సంజయ్ ఏమో జాను అలా మండపంలో వద్దందని కోపంగా ఉన్నాడు. శ్రీనాథ్కి జాను సంజయ్ని ప్రేమించిన విషయమంతా చెప్పాడు రేవంత్. దాంతో ఉదయం వ్రతం అయ్యాక పెద్దవాళ్లందరూ కూర్చున్నారు. సంజయ్ జానుని పిలిచారు. శ్రీనాథ్ గారు మాట్లాడడం మొదలుపెట్టారు. సంజయ్, మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడిన సంగతి నాకు ఉదయమే తెలిసింది. ముందే చెబితే మీకే పెళ్లి చేసేవాళ్ళం కదా. జాను, నువ్వైనా చెప్పాలి కదా. సంజయ్ వచ్చి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇద్దరం జీవితాంతం బాధపడేవాళ్ళు కదా అని అడిగాడు. ఇద్దరూ తలదించుకొని ఏం మాట్లాడలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందైనా ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సంతోషంగా జీవితంలో ముందుకు వెళ్ళండి అని అన్నాడు శ్రీనాథ్. అలానే అందరూ తలా ఒక మంచి మాట చెప్పారు. విశాల్, జానుల పెళ్ళైతే వాళ్ల ఫస్ట్ నైట్ కోసం హైదరాబాద్లోని ఒక 5 స్టార్ హోటల్ బుక్ చేశాడు రేవంత్. అది ఆ రోజు రాత్రికే. పెళ్లి కొడుకు మారినా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కనుక ఆ రోజు సాయంత్రమే ఇద్దరినీ ఆ రూమ్కి పంపించారు. ఇద్దరికీ ఈగో టన్నులుంది కనుక పెళ్ళయ్యాక ఇంతవరకు ఆ కొత్త జంట ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. సాయంత్రం 6 గంటలకే ఊరు నుంచి కారు బయలుదేరింది. జాను సంజయ్కి ఆనుకోకుండా కూర్చొని బయటికి చూస్తోంది. సంజయ్ జానుకి అంతకన్నా దూరంగా కూర్చొని కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. కార్ సిటీలోకి రాగానే సంజయ్ ఒక బార్ షాప్ ముందు కారు ఆపి దేవదాస్ అవతారం ఎత్తాక తనకు కావలసిన సరంజామా తెచ్చుకున్నాడు. వాటివైపు సీరియస్గా ఒక లుక్కు వేసి ముఖం పక్కకు తిప్పుకుంది జాను. సంజయ్ కూడా జాను వైపు నార్మల్ లుక్ ఇచ్చి మొహం పక్కకు తిప్పుకున్నాడు. డ్రైవర్ ఇద్దరినీ హోటల్ దగ్గర దింపి ఉదయం వస్తానని చెప్పి వెళ్ళాడు. జాను వెళ్లి రూమ్ కీస్ తీసుకుంది. తన దేవదాస్ కిట్తో తన వెనకే సంజయ్ కూడా బయలుదేరాడు. లోపలికి వెళ్లగానే ఆ అలంకరణ చూసి ఇద్దరూ ఒక క్షణం షాక్ అయ్యారు. రేవంత్ చెల్లెలి కొత్త జీవితం కోసం కేవలం 1 రోజుకే ₹1,00,000 ఖర్చు పెట్టి ఆ డెకరేషన్ చెప్పించాడు. అంటే నేను జానీకి తాళి కట్టకపోతే నా జానుతో ఆ విశాల్ గాడు ఈ గదిలో ఉండేవాడు అని కోపం వచ్చి అక్కడే కూర్చొని తాగుడు స్టార్ట్ చేశాడు సంజయ్. అతని వాలకం చూసిన జానకికి బాధగా అనిపించి బాల్కనీలోకి వెళ్లి బయట వీధి దీపాల వెలుగులో మెరిసిపోతున్న నగరాన్ని చూస్తోంది. సంజయ్ ఫుల్గా తాగేసి వచ్చి ఆ బెడ్ మీద నుంచి బెడ్షీట్ లాగేసి బెడ్పై వాలిపోయాడు. బావా, అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అర్థం కాక జాను ఏడుస్తూ వచ్చి అక్కడే ఉన్న సోఫాలో నిద్రపోతోంది. అలా వాళ్ల 5 స్టార్ హోటల్ ఫస్ట్ నైట్ బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ ఒకరు మాట్లాడుకోకుండా ఇంటికి వచ్చారు. ఆ రోజే ఊళ్ళో కొత్తగా కట్టిన హాస్పిటల్ బిల్డింగ్ ఓపెనింగ్. అందరూ అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యే గారిని ఓపెనింగ్కి పిలిచారు. ఓపెనింగ్ బాగా జరిగింది. జాను చాలా అభిమానంగా సంజయ్ వైపు చూస్తూ,
ఎవరైతే భార్య కల కోసం తాపత్రయపడతాడో వాడు నిజమైన మనసున్న భర్త. నీ ప్రేమను నా కోరిక రూపంలో చూపించావు. ఐ లవ్ యూ బావా అని మనసులోనే అనుకుంది. తన వైపు ఎవరో చూస్తున్నట్లు అనిపించి సంజయ్ చుట్టూ చూశాడు. జాను నవ్వు ముఖంతో తన వైపే చూస్తోంది. ఏంటన్నట్లు కళ్ళెగరేశాడు సంజయ్. జాను ఉలిక్కిపడి ఏం లేదని చూపు తిప్పుకుంది. జాను, నువ్వు చాలాసార్లు తదేకంగా నా వైపు చూసేదానివి. ఎప్పుడు చూసినా నీ కళ్ళలో నాపై ఆకర్షణ, ఇష్టం మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రేమ, అంతకుమించి ఏదో కనిపిస్తుంది. అయినా ఏ మాటకా మాట చెప్పుకోవాలే. నా జాను మెడలోని పసుపు తాడుతో పచ్చని శరీరంతో పట్టు చీరలో భలే ఉంది అని అనుకున్నాడు సంజయ్. అప్పుడే మళ్ళీ సంజయ్ని చూసిన జాను ఏంటి అన్నట్లు చూసింది. సంజయ్ ఏం లేదు అని చిన్న స్మైల్తో అన్నాడు. అమ్మ నా బాబు నవ్వుతుంటే ఎంత బాగున్నాడో, నాదిష్టే తగులుతుందేమో అని అనుకుంది జాను. అందరూ ఇంటికి వెళ్ళాక ఆ రోజే శ్రీనాథ్ ఇంటి నుంచి సంజయ్ వాళ్ళింటికి కొత్త జంటను పంపించాడు. జాను సంజయ్ వచ్చాక వాళ్ళ నాన్న ఈలోపే వాళ్ళ చుట్టాలందరినీ పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ రాత్రికి ఆ బిజీ సరిపోయింది. తెల్లవారింది. సంజయ్ బెడ్ మీద ఉన్నాడు. జాను సోఫాలో ఉంది. పెళ్ళయి 4 రోజులైనా ఇద్దరు ఇంతవరకు మాట్లాడుకోలేదు. కళ్ళతో మాత్రం ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. ఇన్ని రోజులు ఏమో కానీ సంజయ్ అంత దగ్గరగా ఉంటే జానులో ఇప్పుడు తెలియని అలజడి ఏదో కలుగుతోంది. కానీ సంజయ్ మీద కోపంతో కంట్రోల్ చేసుకుంటుంది ఆ పిల్ల. ఇక సంజయ్ పరిస్థితి అయితే చెప్పలేము. అంత అందమైన ఇష్టమైన పెళ్ళాన్ని దగ్గరగా ఉంచుకొని బ్రహ్మచారి బ్రతుకు బ్రతకడం కష్టమే కదా. జానుతో మాట్లాడాలి అంటే తనకంటే ఈగో ఎక్కువ కదా, అందుకే మాట్లాడకుండా ఉంటున్నాడు. చాలా కష్టమవుతోంది. అందుకే కాంప్రమైజ్ కోసం పావులు కదుపుతున్నాడు. జాను టీవీ చూస్తూ కూర్చుంది. రూమ్లో ఉన్న సంజయ్, అమ్మా ఆకలి అన్నాడు. సంజయ్ వాళ్ళమ్మ శారద బయటికి వెళ్ళింది. తల్లి పలకకపోయేసరికి మళ్ళీ అమ్మా అన్నాడు. అత్తమ్మ బయటికి పోయింది. బావకి ఆకలిగా ఉన్నట్లుంది అని వంటగదిలోకి వెళ్ళిన జాను అన్నం కూర ప్లేట్లో పెట్టుకొని వాటర్ బాటిల్ తీసుకొని సంజు ఉన్న గదిలోకి వెళ్ళింది. తన రాక కోసం ఎదురు చూస్తున్న సంజయ్ కాళ్ళు చాపుకొని బెడ్కి ఆనుకొని గుమ్మం వైపు చూస్తున్నాడు. ప్లేట్ తీసుకెళ్లి అతని దగ్గర పెట్టి వాటర్ బాటిల్ టీపైపై పెట్టింది జాను. ఏంటన్నట్లు చూశాడు సంజయ్. జాను ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. వెంటనే సంజయ్ బెడ్ మీద నుంచి లేచి 2 అడుగుల్లో తన ఎదురుగా ఉన్నాడు. జాను ఉలిక్కిపడి ఆగింది. జాను మీదకి వెళ్తుంటే ఏంటన్నట్లు చూసింది. సంజయ్ ఏం మాట్లాడకుండా జాను దగ్గరికి వెళ్తున్నాడు. జాను వెనక్కి అడుగు వేసింది. అలా అడుగులు వేస్తూ ఉన్న జాను మంచం తట్టుకొని మంచంపై కూర్చుంది. సంజయ్ నవ్వుతూ నుంచున్నాడు. జాను ఏం మాట్లాడకుండా అలాగే చూస్తోంది. సంజయ్ వెంటనే కింద కూర్చున్నాడు. జాను కాళ్ళు వెనక్కి లాక్కపోయింది. కానీ సంజయ్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వెంటనే ఆమె కాళ్ళు పట్టుకొని తన వడిలో తల పెట్టేశాడు. ఇంకేముంది, పాపం వేడి తగిలిన వెన్నలా కరిగిపోయింది జాను. కనీసం 4 రోజులైనా బావని ఏడిపించాలనుకున్న పిల్ల కాస్త తన ఒడిలో ఉన్న సంజయ్ తలపై తన తలని ఆనించి కళ్ళు మూసుకుంది. ఇది కోరిక కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ. కొన్నిసార్లు ప్రేమ దూరమయ్యే పరిస్థితి రావచ్చు, లేదా ప్రేమే దొరక్కపోవచ్చు. కానీ నిజమైన స్వచ్ఛమైన ప్రేమ కలిగిన వ్యక్తికి తనను అంతే ప్రేమించే వ్యక్తి తోడు దొరకడం మాత్రం ఖాయం. సంజయ్ నిషాని చాలా ప్రేమించాడు. ఆ ప్రేమ దూరం అయ్యింది. కానీ అంతకుమించి ప్రేమను పంచే జానకి దొరికింది. జానకి తన ప్రేమ కోసం ఎదురు చూసింది. తన ప్రేమలో స్వచ్ఛత ఉంది. అందుకే కొన్ని సంవత్సరాల తర్వాతైనా తన ప్రేమ తనకి దొరికింది. జాను హ్యాపీగా తన కళ అయిన హాస్పిటల్ ఓపెన్ చేసి తన గ్రామానికే కాక చుట్టుపక్కల గ్రామాలకు కూడా తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తోంది. సతి కోసం మంచి పతి అయిన సంజయ్ అక్కడ ఉద్యోగం వదిలేసి ఊళ్ళో స్కూల్ పెట్టి తక్కువ ఖర్చుతోనే పేదవాళ్లకి మంచి చదువు అందించే పనిలో పడ్డాడు. వాళ్ళు వాళ్ళ ప్రేమని కోల్పోయిన రోజు కుంగిపోలేదు. అలా అని ప్రాణాలు తీసుకోలేదు. ఆ ప్రేమను మనసులోనే దాచుకొని జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించడానికి ప్రయత్నించారు. అందులో విజయం సాధించారు. ఇంతకుమించి ఇంకేం కావాలి జీవితానికి? ఇంతటితో తొలివలుపు కథ సమాప్తం. మీకు మా ఈ కథ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.